సార్ రాజకీయాలు మీకు సూట్ కాలేదా? మీరు రాజకీయాలు సూట్ కాలేదా? మనం అధికారంలో ఉంటే పవిత్రం, బయట ఉంటే అపవిత్రం అనేది చాలా మూర్ఖమైన వాదన. కానీ ఇవాళన్న పరిస్థితుల్లో లోక్సత్తా తీరు రాజకీయం ఒక పక్కన నిజాయితీగా ఉండాలి, రెండో పక్కన హేతుబద్ధంగా ఉండాలి. రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నోరు తెరిచి నాకు ఓటేండిని కానీ లేకపోతే లోక్సత్తా పార్టీ కూడా నేను చెప్పరా. 96 నుంచి ఇప్పటి వరకు బేరీజ్ వేసుకుంటే సార్ ఏమైనా సాధించగలిగారు? మార్పులు ఏమన్నా మీరు రాజకీయాల్లో అన్న కుళ్ళుని పూర్తిగా చూసి కూడా రాజకీయంలో వాడంత సానుభూతి బాగా ఉన్న వాళ్ళనే అవ్వాలి. అందుకే నా నోటి నుంచి ఎప్పుడు కూడా ఒక గీత దాటి పరుషంగా ఎప్పుడు పార్టీలను కానీ వ్యక్తులు కానీ విమర్శించారు. ఎంతమంది నేరస్తులు నాకు మంచి మిత్రులు మీరు ఊహించలేరు రాజకీయంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు వచ్చి మీకు నాకు తెలియని రహస్యాలు చాలా చెప్తున్నారు. మీకుండే ఆరా అండ్ మీకుండే లీడర్షిప్ ఇప్పటికి కూడా అది కొనసాగుతుంది, మీరు ప్రత్యక్షంగా ఉన్నా లేకపోయినా. కానీ అది ఓటుగా ఎందుకు ట్రాన్స్లేట్ కాలేకపోయింది అని ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. నేను తెరిచిన పుస్తకం ఏ సందర్భంలో ఏం చేస్తాననేది ఎవరికీ పెద్ద దానిలో రహస్యం లేదు. కాబట్టి రాజకీయ పార్టీ కోసం లోక్సత్తా లేదు, దేశంలో మౌలిక మార్పుల కోసం ఉంది. ఫ్రమ్ ద బిగినింగ్ సార్ స్టార్స్ ఇన్ పాలిటిక్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీకు 5-10 కోట్లు వస్తే ఎమ్మెల్యే వాళ్ళని కోరుకుంటున్నారు. అసలు ఎందుకు ఏమిటన్న ప్రశ్న అసలు ఉత్పన్నం కావట్లేదు మనసులో. 100 కోట్లు 200 కోట్లు వచ్చి కొంచెం మొహం బాగా 1,00,000 మంది పరిచయం అయితే సినిమా స్టార్ గానో లేకపోతే స్పోర్ట్స్ స్టార్ గానో ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకుంటున్నారు. ఎందుకు ఏమిటి ఆలోచించట్లా. మీరు సినిమాలో నటిస్తే డాన్స్ చేస్తే డైరెక్టర్ చెప్పినట్టు వింటే ఆ పాటలో ఇంకెవరో వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడితే ఎవరో డిష్ అని చెప్పని డ్యూపులు చేస్తే పైనుంచి 10 అంతస్తుల కింద దూకి కాళ్ళు ఏమి ఇరగకుండా ఉన్నట్టు నటిస్తే ఇలా కోట్ల మంది చూసి ఆనందిస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చారంటే ఒక కారణంతో రండి. గ్లామర్తో రాబోకండి, పదవి కోసం రాబోకండి, పదవి లక్ష్యంగా రాబోకండి. దానివల్ల మీ జీవితానికి ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చెప్తే ఒక ఎన్టీ రామారావు గారిని చూసాం, ఒక చిరంజీవి గారు, ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని చూస్తున్నాం. అంటే విత్ నో జడ్జ్మెంట్స్, చాలా ఆబ్జెక్టివ్గా చూస్తే అప్పటి నుంచి ఇప్పటికి ఏంటి మార్పు జరిగింది? అంత పంతం, ప్రాణం పోయినా సరే ఇది జరగాలని చెప్పని దానికి ఎవరు అడ్డొచ్చినా ఏది అడ్డొచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి తత్వం చాలా చాలా అరుదుగా ఉంటుంది ప్రపంచంలో, చరిత్రలోనే చాలా అరుదుగా ఉంటుంది. ఇక్కడ కొంతమంది గాడిదల్ని పోషిస్తున్నారు. మీరు మీ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ పెద్ద తేడా ఏం లేదు కొన్ని విషయాల్లో చూసినట్లయితే. అందుకోసం మీరు చెప్పాను నేను బాగా అసలు మీ కుటుంబం తప్ప ఇంకోటి రాజకీయం లేదు, ఇది మీ కుటుంబం కంపెనీ అన్నట్టుగా రాజకీయాన్ని మార్చడం, దాన్ని మనం సహిస్తూ కూర్చుంటాం. అంతకంటే కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారో ఆయన పార్టీకి అధికారం వస్తారని చెప్పండి మీకు ఏమైనా అనుమానం ఉందా? తెలంగాణ ప్రజలకు అనుమానం ఏమైనా ఉందా? లేకపోతే ఆంధ్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి ఎవరు టీడీపీకి అధికారం వస్తే అని చెప్పండి మీకు అనుమానం ఏమైనా ఉందా? మీ ఈ దేశంలో మిగతా వాళ్ళంతా పల్లకీలు మోసే బోయిలా రాచరికం పెట్టచ్చు, గొడవ అంతా ఎందుకైతే. నమస్తే. ఇవాల్టి మన ఇండియన్ పొలిటికల్ లీగ్ IPL విత్ స్వప్న లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారితో. ఆయన ప్రత్యక్షంగా బరిలో ఉన్నా లేకపోయినా he remains to be a leader and one of the most respected politicians worldwide అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక రాజకీయాలకే ఒక కొత్త రంగుని, ఒక కొత్త ఆలోచనని తీసుకొచ్చిన మాట వాస్తవం. ఇవాళ ప్రస్తుతం ఏం చేస్తున్నారో వారు, ఆ అంశంపై ఇవాళ IPL. నమస్కారం సార్. నమస్కారం సార్. ప్రస్తుతం ఏం చేస్తున్నారనే ఆబ్వియస్ క్వశ్చన్తో మొదలు పెడుతున్నాం. బికాజ్ మీరు ఫౌండేషన్ చూసుకుంటున్నారనే విషయం అందరికీ తెలుసు, ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు. వెరీ డిసప్పాయింటింగ్ యాక్చువల్లీ. నేను అలా అనుకోవట్లేదు, ఎందుకంటే ఇవన్నీ వాహనాలు. మనం వెళ్ళవలసిన గమ్యం చాలా స్పష్టంగా ఉంది, దారి స్పష్టంగా ఉంది. కాకపోతే సైకిల్ వాడతామా, కారు వాడతామా, బస్సులో వెళ్తామా, రైల్లో వెళ్తామా, ఇవన్నీ కూడా సందర్భాన్ని బట్టి. కాబట్టి రాజకీయ పార్టీయా లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థ, పౌర సమాజ ఉద్యమం, ఇవన్నీ కూడా మనం చాలా ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తున్నాం. రాజకీయం పవిత్రమని ఎప్పుడు మొట్టమొదటి చెప్తూ ఉన్నాను, ఎప్పటికీ చెప్తాను. మనం అధికారంలో ఉంటే పవిత్రం, బయట ఉంటే అపవిత్రం అనేది చాలా మూర్ఖమైన వాదన. కానీ ఇవాళన్న పరిస్థితుల్లో లోక్సత్తా తీరు రాజకీయం ఒక పక్కన నిజాయితీగా ఉండాలి, రెండో పక్కన హేతుబద్ధంగా ఉండాలి. ఏదో ఒకటైతే పర్లా, రెండూ కావాలని చెప్పంటే ఇంకా టైం పడుతుంది సమాజానికి. దానికి నిరాశపడాల్సిన అవసరం లేదు, క్రమక్రమంగా జరుగుతుంది. ఈలోగా ఈ దేశంలో తీసుకోవాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. తొలి నుంచి ఈ లోక్సత్తా ఆఫీస్, FTR ఆఫీస్ కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. రాజకీయ పార్టీ పెట్టుకుని 10 ఏళ్ళు పనిచేశాను. అప్పుడు మనం చాలాసార్లు కలిసి ఆ రోజుల్లో కూడా. కాబట్టి రాజకీయ పార్టీ కోసం లోక్సత్తా లేదు, దేశంలో మౌలిక మార్పుల కోసం ఉంది. దానికి రాజకీయంలో ఎన్నికలని చెప్పన్నవే ఒక మార్గంగా ప్రస్తుతం మనకు గోచరించకపోతే ఇతర మార్గాల్లో ఏ రకంగా అయితే పూర్వం దేశంలో చాలా మార్పులు సాధించామో ఇప్పుడు అలాగే సాధించడం కోసం పోరాటం జరుగుతుంది. సార్ రాజకీయాలు మీకు సూట్ కాలేదా? మీరు రాజకీయాలు సూట్ కాలేదా?
ఎప్పుడైనా మీరు ఏదైనా చూసే వాళ్ళ దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. మీ దృష్టికోణం ఎలా ఉంది సార్? అంటే బికాజ్ అంటే మనం మన మన పందాన్ని ఎప్పుడు కూడా మనం ఒక నేను విధంగా వ్యక్తిగతంగా ఎప్పుడు ఆలోచించను, ఓ చారిత్రక దృక్పథంతో ఆలోచిస్తాను. రాజకీయ పార్టీ పెట్టమని చాలామంది నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, లేకపోతే సూచించారు. ఆ సలహాలని పక్కన పెట్టాను 10 ఏళ్ల పాటు. ఎందుకంటే రాజకీయం తప్పు అని కాదు, ఇలాంటి రాజకీయం ఈ దేశంలో అంత తేలిగ్గా నెగ్గదని నాకు తెలుసు. మన ఎన్నికల వ్యవస్థ వేరేది అయినట్టయితే, ఈ దామాషా పద్ధతి ఎన్నికైనట్టయితే అసలు దేశం తీరు ఇంకో రకంగా ఉంటుంది. మన ఎన్నికల వ్యవస్థలో అమెరికా లాంటి దేశంలో, బ్రిటన్ లాంటి దేశంలోనే కష్టంగా ఉంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం దృష్టిలో నిజంగా ఏ రకంగానే పనికిరాని అభ్యర్థి. కానీ ఇంకో మూడో వాడు వచ్చే అవకాశం ఉండదు అక్కడ. ఎందుకంటే ఏదో రూపంలో ఆ పార్టీలో ఆయనకు ఒక స్థానం వచ్చిన తర్వాత ప్రధాన పార్టీలు రెండుకే మధ్య పోటీ ఉంటుంది. కాబట్టి అలాంటి ఎన్నికల వ్యవస్థ మన దేశంలో మరింత కష్టం నాకు తెలుసు. కాబట్టి అయినా కూడా రాజకీయ పార్టీకి ఎందుకు పెట్టామో అని చెప్పంటే 10-15% అన్న ఈ దేశంలో మార్పును కోరి దానికోసం నిశ్చయంగా మళ్ళీ ఓటేసే వాళ్ళు ఉంటారని నేను నమ్మాను. అనుభవం ఏం పాఠం నేర్పిందంటే ఇంకా ఆ సమయం కూడా రాలేదని చెప్పాను. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నగరాల్లో, కొన్ని చోట్ల అలా ఉండొచ్చు. కానీ 10-15% కూడా మద్దతు ఉండొచ్చు. మద్దతు వేరు, ఓటు వేరు. ఓటుగా మద్దతు మారడం అన్నది ఇంకా టైం పడుతుందని అర్థమైంది. కాబట్టి ప్రస్తుతం ఈ ప్రత్యక్ష రాజకీయాలు అవసరం లేదని భావించాను. చాలా కష్టతరం అయి ఉంటుంది కదా, అంటే ఆ నిర్ణయం ప్రత్యక్ష రాజకీయాలు వద్దని. ఏదైనా కూడా హేతుబద్ధం. మనకి రెండు ఎప్పుడు కూడా స్వప్న సాక్ష్యాలు, రెండు తర్కం. నేను జీవితంలో ఇంతవరకు ఏం మాట్లాడినా, ఏం ఆలోచించినా, ఏం చేసినా కూడా సాక్ష్యాలు, తర్కం తప్ప మూడోది నేను పట్టించుకోవాలి. కాబట్టి సాక్ష్యాలు కనుక 15% ఓటు వస్తుంది, 10% ఓటు వస్తుంది, ఆ ఓటుని చూపెట్టి దేశంలో మార్పు వేగవంతం చేయొచ్చు అంటే ఖచ్చితంగా తర్కం అటు వెళ్ళమని చెప్తుంది. 1-2% ఓటు వస్తున్నది, ఈ ఓటు చాలటం లేదు, ప్రతిసారి కూడా వేలాది మంది పాపం దీనికోసం పోరాడి నిరాశపడి మళ్ళీ వాళ్ళకి ఉత్సాహం పెంచుకోవడం కోసం శక్తంత పోతుందని చెప్పన్నట్టయితే, ఈ రూపం బదులు ఇంకో వాహనం అయినట్టయితే ఇంకా వేగంగా వెళ్ళచ్చు. అంచేత దీనిలో పెద్ద ఇదే మన వ్యక్తిగతంగా ఇదే మన పదవుల కోసమో లేకపోతే మన ప్రభ కోసమో అయినట్టయితే అసలు ఆ పద్ధతి వేరు. దేశంలో మార్పు కోసం అన్నప్పుడు ఎవరు మార్పును తీసుకొస్తారన్న దానికంటే ఏ మార్పు వస్తారనేది ముఖ్యం అనుకున్నప్పుడు ఇవన్నీ నా దృష్టిలో చాలా స్వల్పమైన అంశాలు. అందుకని ఏనాడు కూడా వీటికి పెద్దగా ప్రాధాన్యత రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నోరు తెరిచి నాకు ఓటేండిని కానీ లేకపోతే లోక్సత్తా పార్టీ కూడా నేను చెప్పరా. అంచేత ఇదేదో రకంగా పోటీలో నగ్గాలన్నది కాదు నా తత్వం. ఈ దేశాన్ని మార్చాలన్న తత్వం. మనం కాబట్టి ఇంకోటి మారిస్తే సంతోషం, ఏదో రకంగా మారాలన్న తత్వం. ఈ గత 15 ఏళ్లలో సార్ మీ ప్రయాణాన్ని, అంటే పార్టీ పరంగా కావచ్చు, పార్టీకి అవతల కావచ్చు, 20 ఏళ్ళు, 96లో ప్రారంభించారు. 96 నుంచి ఇప్పటి వరకు బేరేజ్ వేసుకుంటే సార్ ఏమన్నా సాధించగలిగారు? మార్పులు ఏమన్నా మీరు? ఇప్పుడు దేశ చరిత్రలో ఇంకే ఉద్యమము, ఏ సంస్థ సాధించిన మార్పును తీసుకొచ్చాం. సరిపోతాయంటే చాలు, కానీ అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. చాలా ఉద్యమాలు దేశంలో మీరు చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఒక్కటి సాధిస్తేనే జీవితంలో చాలా గొప్ప అని చెప్పి అనుకుంటుంటాం మనం. ఆ ఒక్కటి కూడా పూర్తి కాల. కానీ లోక్సత్తా సాధించిన విధంగా మీరు చూసినట్టయితే ఓటర్ల జాబితా ప్రక్షాళన దగ్గర నుంచి, నేరచరిత్ర వివరాలు బయటపెట్టి ఆ చట్టం తీసుకురావడం దగ్గర నుంచి, పార్టీ నిధుల చట్టం తీసుకురావడం దగ్గర నుంచి, పార్టీ ఫిరాయింపు నిషేధం దగ్గర నుంచి, కేబినెట్ సంఖ్యను కుదించడం దగ్గర నుంచి, సహకార సంఘాల స్వయంప్రతిపత్తి రాజ్యాంగ సవరణ తీసుకురావడం దగ్గర నుంచి, 99వ రాజ్యాంగ సవరణ, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం దగ్గర నుంచి, మరి ఆహార ధాన్యాల ఎగుమతుల నిషేధాన్ని తొలగించడం దగ్గర నుంచి, ఇట్లా 15-16 మౌలికమైన మార్పులను దేశంలో తీసుకొచ్చాం. కానీ ఇవి చాలా, ఇవన్నీ గేమ్ చేంజర్స్ కాదు. ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా నాకు స్పష్టంగా తెలుసు, ఈ దేశంలో మన రాజకీయ వ్యవస్థ పరిపాలన మారాలని చెప్పంటే ఈ గేమ్ చేంజర్స్ కాదు. ఆ గేమ్ చేంజర్స్ ఖచ్చితంగా వచ్చే 10-15 ఏళ్ళలో వస్తాయి. ఇంకా వేగంగానే చేయాలి, దానికోసం పోరాడుతున్నాం. కాబట్టి సాధించింది స్వల్పం కాదు. రెండోది, లోక్సత్తా భాష, లోక్సత్తా పదజాలము, లోక్సత్తా లక్ష్యాలు ఇవి ప్రారంభించినప్పుడు చాలా కొత్తవి. ఇవాళ అందరి నోటిన వినవస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీల దగ్గర నుంచి, ప్రతిపక్షాల దగ్గర నుంచి, ఇతర ఉద్యమాల దగ్గర నుంచి అందరూ కూడా ఇదే భాషని, ఇదే వరవడిని వాడుతున్నారు. అంటే ఒక సంస్కృతి, రాజకీయ సంస్కృతిని, కనీసం రాజకీయ పరిభాషని, ఆలోచనని మార్చడంలో లోక్సత్తా పాత్ర చాలా అద్భుతమైనటువంటిది. మూడోది, ఈ కేవలం ఎన్నికల్లో గెలుపు ఓటములు కాదు, ఒక మౌలికమైన లక్ష్యాల కోసం చెప్పిన స్పష్టమైన నిబద్ధతతో మనం పాత్ర వహించడం ఈ దేశంలో అవసరం పౌర సమాజానికి అని చెప్పి అన్నది ప్రజలకి చాటి చెప్తుంది. నిరంతరం ఏం చెప్పినా కూడా మాట కానీ, చేత కానీ, ఆలోచన కానీ ఇవాళ ఒకటి రేపు ఒకటి కాకుండా, సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి కాకుండా నిశ్చలంగా ఏనాడు రాగద్వేషాలకు అతీతంగా ఉండేటువంటి ధోరణితో పౌర సమాజం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గొప్ప విజయాలు సాధించాం. కానీ ఇవి చాలా ఎందుకంటే మనం ఒక్కరోజు ఆలస్యమైన కొద్దీ కొన్ని వేల మంది, బహుశా కొన్ని 10,000 మంది జీవితాలు మసి మాడిపోతున్నాయి దేశంలో.
నేను నిన్న కూడా ట్వీట్ పెట్టాను. జికా వైరస్ 2000 మందికి సోకి 2000 మందికి మైక్రోసెఫలీ వచ్చింది. 2000 మందికి పుట్టుకతో ఈ మెదడు లోపం వచ్చింది. అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద క్రైసిస్ అనుకుంటున్నారు. రియో ఒలింపిక్స్ అంతా దాని మీద చర్చ జరుగుతుంది. మన దేశంలో ప్రతి ఏడాది 2 లక్షల మంది, అంటే రోజుకి 600 మంది పిల్లలు ఈ దేశంలో నివారించగలిగినటువంటి అవయవ లోపాలతో పుడుతున్నారు రుబెల్లా వైరస్తో. 2000 మందికి జికా వైరస్ సోకితే అది ప్రపంచంలో పెద్ద సంక్షోభం. ఒక్క మన దేశంలో 2 లక్షల మందికి ప్రతి ఏడాది సోకుతుంటే మనం పట్టించుకోవట్లేదు. దీనికి టీకాలు ఉన్నాయి, దాని టీకా లేదు, దీని టీకా ఉంది. కాబట్టి ప్రతిరోజు ఆలస్యానికి దేశం ఎంత నష్టపోతుందో నాకు పూర్తిగా తెలుసు, అంకెలతో సహా. ఒక్కరోజు 600 మంది అదనంగా అందులో లేకపోతే గుండె జబ్బుతో వచ్చిన వాళ్ళు పుడితే అవసరం లేకుండా అది దాన్ని ఆపగలిగే శక్తిని కూడా, అది నిజంగా విషాదం. కాబట్టి అది దహించేస్తుంది మనందరిని, అలాంటి వాళ్ళని ప్రేరేపించేది అది. కాబట్టి నష్టం ఏంటో తెలుసు. కానీ చరిత్రలో మనం ఎంత వేగంగా కోరుకున్నా కూడా ఒక సమాజంలో మార్పు, టెక్నాలజీలో వచ్చిన మార్పు అంత వేగంగా రాదు. దానికోసం దీర్ఘకాలం పోరాడాలి, కొన్ని వేల మందిని తయారు చేయాలి. మీరు అవలీలుగా చెప్తున్న ఈ స్టాటిస్టిక్స్ కావచ్చు, వాస్తవాలు కావచ్చు, ఇది పాలించే వాళ్ళకి తెలియక పక్కన పెట్టారా? అది నిర్లక్ష్యమా, నిర్లిప్తత? కొంత తెలియదు, 2 తెలిసినా పట్టదు. ఉదాహరణకంటే పాలించేవాళ్లే కాదు, పౌర సమాజంలో కూడా మన చర్చ చాలా రసహీనమైనటువంటిది, చాలా పేలవమైన చర్చ. అంటే ఇట్స్ నాట్ హిట్టింగ్ అస్ హార్డ్ ఇనఫ్. అది 2 అసలు వాస్తవాలు కూడా తెలియవు మనకి అవగాహన లేదు. అంకెల మీద మనకి అసలు అంకెలంటే చాలా ఊరికి అలా యథాలాపంగా వాడేస్తాం. నా సోదరి మేధా పాట్కర్ ఆమె గురించి పత్రికలో కూడా వార్త వచ్చింది. నర్మదా నుంచి రోజుకి 172 కోట్ల లీటర్ల నీటిని పరిశ్రమలకు వాడుతున్నారు. ఎంతకంటే దారుణం. ఆవిడ పరుషమైన భాష వాడింది, అది వదిలేద్దాం, ఆ భాష వదిలేద్దాం. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం అని చెప్పి నాకు ఆక్రోశించింది ఆవిడ. నేను ఇప్పుడే వచ్చే ముందే నాకు ఒక 6-7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, వారికి ట్వీట్ చేసి వచ్చాను. ఏమిటది? ఒకవేళ అంకె నిజమైనా కూడా నర్మదలో కేవలం రిజర్వాయర్లో ఉన్న నీటిలో అది 10%, ఒక సంవత్సరానికి రిజర్వాయర్లోకి 2-3 సార్లు వస్తాయి, దాంతో వస్తే 5%. అంటే మన నీటిలో 5% పరిశ్రమలకు వాడడం పాపం. కానీ మంచి మనుషులు కూడా, నిజాయితీ పరులు కూడా చాలా పాపం అన్నట్టుగా భావించేసి గుండెలు బాధేసుకుని ప్రపంచానికి చాటి చెప్పి గందరగోళం చేస్తున్నారు. అంటే మనకు అసలు వాస్తవాల పట్ల అవగాహన లేదు, అది హేతుబద్ధమైన ఆలోచన లేదు. ఈ 2 ఉన్న వాళ్ళకి ప్రపంచంలో మన జనం ఎంత కష్టాలు పడ్డా కూడా దాని మీద బాధ లేదు. ఈ 3 ఇంత అంటే ఆశ్చర్యం ఏంటంటే సార్, బికాజ్ మీకుండే ఆరా అండ్ మీకుండే లీడర్షిప్ ఇప్పటికి కూడా అది కొనసాగుతుంది, మీరు ప్రత్యక్షంగా ఉన్నా లేకపోయినా. కానీ అది ఓటుగా ఎందుకు ట్రాన్స్లేట్ కాలేకపోయింది అన్న ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. అంటే ఇది మన దేశాన్ని మాత్రం ఇలా చూస్తే మనకి ఇది ప్రశ్న అర్థం కాదు. ఒకసారి కొంచెం సమాజాన్ని విస్తృతంగా చూడాలి. ప్రపంచం అంతా ఇంతే స్వప్న. ప్రపంచంలో ఏ దేశంలో, ఇప్పుడు మనం చాలా గొప్ప అనుకున్న అమెరికాని తీసుకోండి, డొనాల్డ్ ట్రంప్ లాంటి దరిద్రుడు, ఆ భాష కూడా నేను మామూలుగా అలా వాడిన, కానీ అలాంటి దారిద్ర్యం ఉన్నవాడు, అలాంటి భేషజం ఉన్నవాడు, నాయకత్వానికి ఏ రకంగా పరికరన్నవాడు ఈవేళ మరి కాస్త అటు ఇటు గెలవచ్చు కదా రేపు అమెరికా రాష్ట్రపతిగా. మనతో పోలిస్తే వాళ్ళకి ఎంత నాగరికత ఉంది, ఎంత అనుభవం ఉంది, ఎంత విద్య ఉంది, ఎంత ఆర్థిక సంపత్తి ఉంది. అగ్రరాజ్యం పేరు, అగ్రరాజ్యం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అంత తేలిక కాదు. తర్వాత ఈవేళ ఈ బ్రిటన్లోనూ ఇంకా ఇతర దేశాలు వచ్చిన ప్రజాస్వామ్యం ఒకరోజు అలా కొన్ని 100 ఏళ్ళు పట్టింది. మన దేశంలో కూడా మనం ఖచ్చితంగా గత 60-70 ఏళ్ళలో చాలా మంచి మార్పులు తీసుకొచ్చాం. ప్రజాస్వామ్యం కూడా కొంచెం మెరుగుపడింది, కానీ కావాల్సినంత మెరుగుపడటంలా. మన కోరికల్లో ఏంటంటే ఇంతకంటే వేగంగా జరగాలి. వాళ్ళకున్న 300-400 ఏళ్ళు మనకు లేవు. మనం 300-400 ఏళ్ళు అంటే భారతదేశం నాశనం అయిపోతుందన్న బాధ కొద్దీ వేగం చేయాలని కోరిక తప్ప ఇది అద్భుతంగా వెంటనే జరుగుతుందేమని అనుకుంటే వాడి చారిత్ర దృక్పథం లేదు. నేను చరిత్రని కాస్త కోస్త అధ్యయనం చేస్తున్నవాడిని, చరిత్ర విద్యార్థిని. కాబట్టి సమాజంలో మార్పు, మన ధోరణిలో మార్పు, సమాజంలో ధోరణిలో మార్పు మన మొబైల్ ఫోన్ టెక్నాలజీ, మీ టీవీ టెక్నాలజీ వచ్చినంత వేగంగా వచ్చేది కాదు. దానికి మనం సిద్ధపడాలి, నిశ్చయ సంకల్పం. కానీ దీర్ఘకాలంలో ఖచ్చితంగా వాస్తవాలు, హేతుబద్ధమైన వాదం, మానవవాదం మీ పక్కన ఉన్నంతకాలం. ఇప్పుడు రుబెల్లా వైరస్ వల్ల పిల్లలంతా అంగవైకల్యంతో పుడుతున్నారయ్యా, టీకా తీసుకుంటే పిల్లలు అలా పుట్టాల్సిన అవసరం లేదు, జీవితం అంతా కూడా బాగుపడుతుందని చెప్పడం పెద్ద వాస్తవం. ఇది అవసరం. ఇది బోధపడిన నాడు ఖచ్చితంగా అమలు అవుతుంది. కాకపోతే ముందు అమలు అవుతుంది, ఆలస్యంగా అమలు అవుతుంది. ఆలస్యం అయితే బాధ తప్ప అవ్వపోవటం అనే సమస్య లేదు. దీర్ఘకాలంలో జయించేది ఇదే. కాకపోతే ఎంత మెల్లగా అవుతుంది, ఎంత వేగంగా అవుతుంది అన్నది. సార్, మీరు పాలిటిక్స్లో అంటే యాక్టివ్గా బరిలో ఉన్నంత కాలం కూడా మీలో ఒక డిస్కంఫర్ట్ కనిపించేది.
అంటే ఈ వ్యవస్థలో నేను ఉండాలా, ఇక్కడ నేను ఉండాలా, నేను ఎందుకు ఉండాలి అని ఒక కాన్ఫ్లిక్ట్ కనిపించేది. అది వాస్తవం అంటారా? అట్లని కాదు ఇప్పుడు ఏంటంటే ఒక విషవలయంలో అందరూ కూరుకుపోయారు. వెత్తు ముందా చెట్టు ముందా అనే పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో అన్న కుళ్ళిని పూర్తిగా చూసి కూడా రాజకీయంలో ఉన్నవాడంత సానుభూతి బాగా ఉన్న వాళ్ళనే అవ్వకండి. అందుకే నా నోటి నుంచి ఎప్పుడు కూడా ఒక గీత దాటి పరుషంగా ఎప్పుడు పార్టీలను కానీ వ్యక్తులు కానీ విమర్శించడం. విమర్శ చేసినా కూడా విధానం మీద తప్ప వ్యక్తిగతంగా ఏనాడు చేయాలి ఇంతవరకు జీవితంలో అందరికీ తెలుసా సంగతి. అందుకనే నేను ఎవరినైతే ఎత్తి చూపాను, ఉదాహరణ నేరస్తులు జాబితా బయట పెట్టాను. ఎంతమంది నేరస్తులు నాకు మంచి మిత్రులు మీరు ఊహించలేరు రాజకీయంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు వచ్చి మీకు నాకు తెలియని రహస్యాలు చాలా చెప్తుంటారు. ఎందుకంటే మనసులో మనకు మాలిన్యం లేదు. వ్యవస్థ బాగుపడాలనే కానీ వ్యక్తిగతమైన ద్వేషంతో కాదని తెలిసినప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ సార్, ఇంకా మీరు చెప్పిన దానికంటే ఇంకా అధ్వానంగా ఉంది సార్, మారాల్సిన వాళ్ళు చెప్తారు. కానీ చేసుకుంటూ పడతారా అంటే వాళ్ళ వ్యక్తులుగా కాదు, ఒక ఊపిలో కూరుకుపోయారు. ఇప్పుడు ఈవేళ మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటే 5-10 కోట్లు ఖర్చు పెట్టకుండా అయ్యే పరిస్థితి ఉందా? ఇంకా వాళ్ళని తిట్టి ప్రయోజనం ఉంది? దానికి వాళ్ళు కూడా పాపంలో భాగం కావచ్చు, కానీ ఆ పాపం చేయకుండా, ఆ తప్పు చేయకుండా ఎన్నికల్లో నెగ్గే పరిస్థితి, రాజకీయంలో దొక్కిన పరిస్థితి లేకపోతే దానిలా మార్చాలని చూడాలని దానిలో ఉన్న వాళ్ళని తిట్టిపోస్తే లాభం లేదు. మొదటి నుంచి కూడా నా పోరాటం, నా ప్రయత్నం అదే. కాబట్టి ఆ తత్వం ఉన్నప్పుడు తామరాకు మీద నీటి బొట్టు అంటారు చూసారా, దానిలో ఉంటూ కూడా నేను పూర్తిగా తామరాకు మీద నీటి బొట్టులాగా అంటకుండా. ఎందుకంటే ఆ మాలిన్యం అంటితే మీరు కూడా దానిలో భాగస్వామి అయిపోతే, అలాగే ఏదో రకంగా మనకు పదవి వస్తే చాలు, పదవి అంటే బాగున్నట్టు అనే భావం మనకు కూడా కలిగితే మన సమస్యల భాగం అవుతుంది. అది నాకు మొట్టమొదటి చాలా స్పష్టంగా ఉంది. మరి ఎలా గెలుద్దాం అంటే గెలుపు మీకు అల్టిమేట్ గోల్ కాకపోయినా కూడా ఇప్పుడు గెలుపు అనేది ప్రజల ఆలోచనతో, హేతుబద్ధమైన వాదనతో గెలవాలి తప్ప ఏదో రకంగా గెలుపు అనేది నాకు అవసరం. అది గెలుపు కాదు, అది ఓటమే. అందరూ ఎవరో గెలుస్తున్నారు కదా. ఇప్పుడు రాజకీయంలో ఎవరు లేరండి, మీరు రమ్మని ఎవరిని పిలిచారు మిమ్మల్ని? నన్ను విపరీతమైన పోటీ ఉంది కదా. అవును, అసలు ఎంత చెత్త పోస్టులకు కూడా, ఏది పైసా లేని పోస్టులకు కూడా పోటీ ఉందిగా. అవును, కాబట్టి గెలవడానికి ఎవరో ఒకళ్ళు ఉన్నారుగా. మనం అవసరం ఏంటి? మార్చడం కోసం గెలుపు వేరు, మార్పు వేరు. మన దేశంలో మనకు అర్థం కావట్లేదు. గెలుపు మార్పు కాదు, మార్పు గెలుపు కానవసరం లేదు. మార్పు గెలుపు కలిస్తే అద్భుతం. కానీ గెలుపు మీ ద్వారా, మీలాంటి వ్యక్తులు గెలిస్తే గెలుపు ద్వారా మార్పు వస్తుందని ఖచ్చితంగా ఇంకా క్రియాశీలకంగా మీరు చేయడానికి అవకాశం. అందుకే కదా ఆ పోరాటం. ఇప్పుడు ఎన్నికల్లో దిగిన కారణం అదే. కానీ అది సమాజ స్థితిని బట్టి గెలుపు వస్తుంది. కానీ బలవంతంగా నువ్వు నాకు తుపాకీ పెట్టేసి నువ్వు నాకు ఓటేస్తే కానీ లాభం లేదని చెప్పి అడగలవమని అది కాదు కదా. ఈ సమాజం పరిస్థితి ఇవాళ ప్రజాస్వామ్యం అనేది చాలా క్లిష్టమైనది, దీర్ఘకాలం పడుతుంది. అనుకున్న సందర్భాలు ఎక్కువ పడుతుంది. దానికి నిభాయించుకుని ఇంకో రూపంలో చేయాలి. ఇప్పుడు నేను కనీసం 3 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చాను ఈ దేశంలో. ఒక 6 లేక 7 పెద్ద పెద్ద చట్టాలు దేశంలో తీసుకొచ్చాను. ఒక 6-7 మౌలిక 2G స్పెక్ట్రమ్ క్యాన్సిలేషన్తో సహా నేను సుప్రీంకోర్టులో పోరాటం చేసిన వల్ల 2G స్పెక్ట్రమ్ క్యాన్సిల్ అయిపోయి లైసెన్సులు క్యాన్సిల్ అయ్యి ఆక్షన్ జరిగింది. అలాంటి 6-7 మౌలిక మార్పులు తీసుకొచ్చాను. నాకు ఎన్నికల్లో గెలుపులు తీసుకొచ్చాను, ఎంపీ ఉండడం చేత వచ్చింది. కాబట్టి మార్పు రావటం ముఖ్యం. నిజమైన స్టేట్స్మెన్ సమాజంలో కావలసిన మార్పు ఎలా తీసుకురావాలి, హేతుబద్ధంగా ప్రజలు ఏ రకంగా పక్కకి తీసుకెళ్ళాలి, అది ఆలోచించాలి తప్ప దానికి నేను గెలిస్తే మాత్రమే మార్గము అని చెప్పని ఒకసారి ఆ ట్రాప్లో పడిపోయిన తర్వాత గెలిపే లక్ష్యం అయిపోతుంది, ఇంకా మార్పు లక్ష్యం కాదు. సో ఆ స్పష్టతతో మీరు ప్రస్తుతం ఇప్పుడు ఫౌండేషన్ అదే అందరికీ ఇప్పుడు నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి, నా బద్ధ శత్రువులు అనుకున్న వాళ్ళు కూడా, నాకు శత్రువులు ఎవరు లేరు, కానీ నా మీద ద్వేషాన్ని వెరగెక్కే వాళ్ళకి కూడా ఆ సంగతి తెలుసు. దానిలో అనుమానం లేదు. అందుకనే నేను తెరిచిన పుస్తకం, ఏ సందర్భంలో ఏం చేస్తాననేది ఎవరికీ పెద్ద దానిలో రహస్యం లేదు. ఫ్యాక్ట్స్ని బట్టి, లాజిక్ని బట్టి నిర్ద్వందంగా ఫ్యాక్ట్స్ లాజిక్ ఏం చెప్తే చేస్తానన్న సంగతి అందరికీ తెలుసు. ఒక రకంగా అది నా బలము, బలహీనత కూడా. కానీ అలుపెరగని పోరాటం ఇది. మీరు అంటే ప్రతిఫలం లేకుండా ఏదో ఒక ప్రతిఫలం అంటే వీటి రూపంలో ఉంది, బట్ అది ఆ తృప్తితోనే మోటివేట్ చేసుకుని వెళ్ళడం అనేది. మీరు నేను అలా అనుకుంటే ఎంతమంది మన సమాజంలో అసలు అజ్ఞాతంగా ఒక్కటి కూడా సొంతంగా ఆశించకుండా, జీవితంలో కనీసమైనటువంటి వస్తువులు, గౌరవం కూడా లేకుండా ఎంతమంది కష్టపడుతున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాను. కాబట్టి నేను చేసేటువంటి దీన్ని వ్యాపారంగా మీరు భావిస్తే దీనిలో నేను కోరే లాభం ఈ దేశంలో నేను కోరుకుంటున్న మార్పు, అంతకుమించి ఇంకేం లేదు. అది నా దృష్టిలో అంతకంటే గొప్ప లాభం ఇంకోటి లేదు. నేను 18 ఏళ్ల వయసులో నిర్ణయం తీసుకున్నాను 1974లో. ఏ కారణం ఉన్నా కానివ్వండి, ఆనాటి పరిస్థితుల్లో దేశంలో చూసి చిన్ననాడు నిర్ణయం తీసుకున్నాను. నాకున్న ప్రతిభ, నాకున్నటువంటి పరిజ్ఞానం, నాకున్నటువంటి అవకాశాలు, నా శక్తి మొత్తం ఈ దేశంలో మౌలికమైన మార్పు కోసం ప్రధానంగా ఉపయోగపడాలి, నా కోసం కాదు అని చెప్పాలి. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఏనాడు నన్ను దాన్ని వెంకట చేయలేదు, ఏనాడు దానికోసం నేను బాధపడలేదు. నిర్ద్వంద్వంగా అది
సరైన నిర్ణయం. అందరూ ఆ నిర్ణయం తీసుకోమని అంటాల. చాలామంది నా దగ్గర వేల మంది వస్తుంటారు యువత. వాళ్ళందరినీ కూడా మీరు పెద్ద పెద్ద త్యాగాలు, అలుమాలిన త్యాగాలు చేయొద్దు. మీరు నిజంగా ఆ సమయం సందర్భం వస్తే మీకే తెలుస్తుంది. కానీ ఆవేశంతో గబాలను దూకేసి కాళ్ళు కొట్టుకోబోకండి. మీ జీవితం నిలబెట్టుకోండి, మీ ఆదాయాన్ని చూసుకోండి, నిజాయితీగా మీ శక్తి సామర్థ్యాలు పెంచుకోండి, మీ చేతనైనంత సమాజానికి ఇవ్వండి అని చెప్తాను. కానీ నేను మంచిగా చెడుకో నిర్ణయం ఆనాడు తీసుకున్నాను, మంచిగా నమ్ముతున్నాను. అప్పటికిప్పటికీ నా దానిలో అసలు ఏ రకమైనటువంటి భేదాభిప్రాయానికి తావులేదు. నా మనసులో ఒక్క క్షణం కూడా ఇది కాదు ఇంకో పద్ధతి అని నాకు అనిపించలేదు. యాజ్ అ మోడల్ సార్, జస్ట్ యాజ్ అ మోడల్ మిమ్మల్ని అన్నా హజారే మూవ్మెంట్తో పోల్చారు, ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చారు. అంటే ఒక సామాన్యుడు సడన్గా వచ్చి రాజకీయాల్లోకి, అక్కడ కొంతవరకు ఎందుకు వాళ్ళు సఫలీకృతం అయ్యారు? సఫలీకృతం అయిన తర్వాత సరే జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం. అవి కూడా 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం స్వప్న మీరు ప్రపంచంతో చూశారు, ఇతర దేశాల్లో మీరు పెరిగారు. మనం ఒక దేశం కాదు, నిజంగా యూరప్ కంటే సంక్లిష్టమైన సమాజం. 22 భాషలు, రకరకాల కులాలు, మతాలు, పట్టణం, గ్రామాలు, ఆదాయం ఎక్కువ, ఆదాయం తక్కువ, ఇంత విస్తృతమైనటువంటి దేశం. మనం ఏంటంటే దేశం అంతా ఒక్కసారి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకే రకంగా జరుగుతుంది అనుకుంటున్నాం. ఉదాహరణకు లోక్సత్తా కూడా హైదరాబాద్ నగరంలో 2009లో దాదాపు 9-10% ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కాకపోతే వాళ్ళకి ఒక్క చోట ఓట్లు వచ్చినాయి కాబట్టి సీట్లు వచ్చినాయి. లోక్సత్తాకి విస్తరించినాయి కాబట్టి ఒకే సీట్ వచ్చింది. అదే గ్రామాలకు పోతే మీకు 1% ఓట్లు వచ్చినాయి. కాబట్టి మన రాష్ట్రంలో కూడా, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా మీకు తేడా కనిపిస్తుంది. అలాగే నగరాలకు పోతే మిగతా చోట్ల 4-5% ఓట్లు వచ్చినాయి. అలాగే ఢిల్లీ ఏమిటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. భారతదేశంలో మిగతా ప్రాంతాల ఆదాయంతో పోలిస్తే 5 రెట్లు ఆదాయం, తలసరి ఆదాయం ఢిల్లీలో. ఆదాయం ఎంత పెరిగితే అంతగా ప్రజల్లో కొంత రిస్క్ తీసుకునే స్వభావము, ఈ రాజకీయ పరిపాలన మారాలనేటువంటి ఆలోచన, దానికోసం నిలబడేటువంటి శక్తి, 3 వస్తాయి. ఇది నిరుపేద దేశము, నిరుపేద సమాజమును, సంపన్న సమాజం ఒకే రకంగా స్పందించవు చుట్టూ ఉన్న పరిస్థితులకి. రెండోది, ఢిల్లీలోనే జాతీయ మీడియా అంతా ఉంది. మన దేశంలో మన దురదృష్టం ఏంటంటే ఢిల్లీలో ఏమన్నా జలుబు చేస్తే మనందరం తుమ్ముతాం, ఢిల్లీలో వర్షం కురిస్తే మనం అంతా గొడుగులు పడతాం. అంటే ఢిల్లీ సమస్య దేశ సమస్యగా జాతీయ మీడియా అంతా కూడా ఒక రోడ్డు ఏమన్నా అయితే దేశం జాతీయ సమస్య. అంతేగాని మీ హైదరాబాద్లో ఏమైంది, బెంగళూరులో ఏమైంది, మీ చెన్నైలో ఏమైంది, లేకపోతే మీ ఊళ్ళో ఏమైంది వాళ్ళకి అనవసరం. వాళ్ళ జాతీయము అంటే ఢిల్లీ. అంటే నిర్భయ లాంటి కేసెస్లో కూడా చూసాం, ప్రతి చోట జరుగుతోంది. కానీ ఏదన్నా కానివ్వండి, దాంతో ఏమైంది, రాజకీయానికి పబ్లిసిటీ పెద్ద ఆక్సిజన్ మొత్తాన్ని వాళ్ళు ఆ ఉద్యమానికి ఇచ్చారు. దాని నుంచి వాళ్ళు పర్యటన అయింది. అంటే వాట్ యువర్ సేయింగ్ ఇస్ దేశం అంతా రియాక్ట్ అయిన పద్ధతి వల్ల కూడా ఆ వే వల్ల వచ్చిందంటారు అక్కడ. మొత్తం మరి అక్కడికే వెళ్ళింది బెనిఫిట్. మిగతా చోట్ల ఎన్ని చేసినా కూడా దానికి జాతీయ మీడియా ప్రాధాన్యత ఇవ్వట్లా, ఒక్కదానికే ఇచ్చారు. మూడోది, కాంగ్రెస్ పార్టీ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నది. మనం అనుకున్న ఎన్నికల వ్యవస్థలో ఒక ప్రధాన పార్టీ అంతరించిపోతే దాని స్థానంలో ఇంకోటి రావడం చాలా తేలిక, అది బతుకుంటే మూడో పార్టీ రావడం చాలా కష్టం. కాబట్టి ఆ పరిస్థితులు అనుకూలించినాయి, మంచిదే అది. అలా ఇంకో చోట రేపొద్దున జరగచ్చు, ఇంకో రూపంలో జరగచ్చు. క్రమక్రమంగా ఒక తరం కాలానికి ఈ దేశంలో కొత్త రాజకీయాలకు కొంత పునాదులు పడతాయి, కొన్ని ఒడిదుడుకులున్నా కూడా. అంతేగాని అన్నీ ఒక్క చోట జరగవు, ఒక్కసారి జరగవు. జరగలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆదాయం పెరగడం, సంపన్నంగా ఉండడం అన్నది మార్పుకి కొలమానం అయితే, అంటే మార్పు రావడానికి ఒక డోర్వే అయితే, అవసరం అయితే, అమెరికాలో జరుగుతున్న ట్రంప్ ఫేవర్ ఏదైతే ఉందో, ప్రజలు ఫేవర్ చేయడం అన్నది, అది ఎందులో భాగం అనుకుంటారు? మూర్ఖత్వం, రిస్క్ తీసుకునే క్యాలస్ యాటిట్యూడ్? ఒక తర్కంలో ఒక పదజాలం ఉంది, అవసరము కానీ చాలదు, నెససరీ బట్ నాట్ సఫిషియంట్. ఒక ప్రజాస్వామ్యం వికసించాలని చెప్పంటే ఖచ్చితంగా ప్రజల్లో ఎంతో కొంత విద్య, పరిజ్ఞానము, కొంత ఆర్థికంగా కొంత మధ్యతరగతి వదులుండటము, స్వేచ్ఛాయుత సమాజము, బహిరంగ చర్చ అవన్నీ అవసరం. కానీ ఇవి చాలవు. అందుకనే మీరు హిట్లర్ ఎట్లా వచ్చాడు జర్మనీలో? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచొచ్చాడు. గెలిచేటప్పుడు అలా చేస్తాడు అనుకోలే. ఇవాళ ట్రంప్ను గురించి ఎలాగైతే ట్రంప్ మహమ్మల్ని కూడా ఏం పర్లేదు అనుకుంటున్నారో, హిట్లర్ గురించి అట్లాగే అనుకున్నారు. హిట్లర్ ఆనాటి స్వభావానికి, ట్రంప్ ఈనాటి స్వభావానికి ఏమాత్రం తేడా లేదు. ఒకసారి చరిత్రను చూస్తే 1932లో హిట్లర్ సంగతి చూస్తే ఇదే సంగతి జరిగింది. ఎందుకంటే ఒక దేశం ఆనాడు జర్మనీ చాలా సంక్షోభంలో ఉంది, ఆర్థికంగా, మిలిటరీ పరంగా, ఒక ఆత్మగౌరవం పరంగా. మొదటి ప్రపంచ యుద్ధంలో ట్రీటీ ఆఫ్ వెర్సైల్లో మరీ జర్మనీని కొంగదీశారు, బాగా అవమానించారు, ఓడిపోయారు కదా మొదటి ప్రపంచ యుద్ధంలో అని చెప్పని ప్రజలు కాకి మీద ఉన్నారు. వీళ్ళు అమెరికాలో ఏముంది, ఒక 100 ఏళ్ల పాటు ప్రపంచంలో అసలు ఇంకొకళ్ళు తేరిపార చూడడానికి కూడా వీలైనంత ఎత్తున ఉన్నటువంటి అమెరికా ఇవాళ ఆర్థికంగా, సాంకేతికంగా అగ్రస్థానంలో ఉన్నా కూడా మిగతా వాళ్ళకి వాళ్ళకున్న మధ్య దూరం తగ్గుతుంది, మిగతా వాళ్ళు పెరుగుతున్నారు.
ఇది సహజం. అది సాంకేతిక విజ్ఞానం వేగంగా విస్తరించినప్పుడు మీకు మొదట ఉన్న అడ్వాంటేజ్ ఉండదు, నేను తీసుకుంటాను దాన్ని. కాబట్టి చైనానో కొన్ని ఇతర దేశాలు, భారత్లోని దేశాలు రకరకాలుగా ఉత్పత్తిలో కానీ, ఉపాధిలో కానీ, సంపదలో కానీ ఆ దూరాన్ని తగ్గిస్తున్నాయి. రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మరి ఎప్పుడైతే సంపద పెరుగుతుందో మనకి జీతాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, కొంచెం సుఖానికి అలవాటు పడతాం కాబట్టి, కొంచెం కష్టపడేవాళ్ళు, కొంచెం జీతం తక్కువతో పనిచేసేవాళ్ళు, కొంచెం ఖర్చులు తక్కువ ఉన్న వాళ్ళు ఉత్పత్తిలో వాళ్ళు గిరాకీని తట్టుకుంటారు. ఆ కారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గుతుంది. ఈ రెంటు వల్ల ప్రజల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కసి ఉంది. దాన్ని తగ్గట్టు అమెరికాలో ఇతర దేశాల నుంచి వలస వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు చేత వాళ్ళు మొత్తం నుంచి వలస దేశం కాబట్టి మన జాతి తెల్ల జాతి ఏదో అయిపోతుందని ఒక భావం ఉంటుంది. ఈ మూడు కలవడం అనేది ఒక రకంగా ఒక రాజకీయంగా, సామాజికంగా మౌలికమైన మార్పులకి నాంది అనమాట. దాన్ని నిర్మాణాత్మకంగా మలచొచ్చు, దుర్మార్గంగా మలచొచ్చు. ట్రంప్ అనేవాడు దుర్మార్గంగా మలుస్తున్నాడు. కాబట్టి చరిత్రలో మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా చరిత్రలో ప్రజాస్వామ్యంలో ఏది కూడా మనం ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ఎప్పటికైనా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే సమాజంలో ప్రమాదాలు వస్తాయి. ఒక 8-10 ఏళ్ల పాటు, 15 ఏళ్ల పాటు రిపబ్లికన్స్ నిజంతో నిమిత్తం లేకుండా డెమోక్రాట్స్ని, లిబరల్స్ని భయంకరంగా తిట్టిపోశారు. ప్రధానికి వాళ్ళ మీద అసలు ఇది ద్వేషాన్ని వెళ్ళగక్కారు. డెమోక్రాట్స్ ఆలోచనలో చాలా తప్పులు ఉన్నాయి నా దృష్టిలో. రిపబ్లికన్స్ ఆలోచనలో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. ఈ మంచిగా చెడ్డని కాదు, కానీ మీరు రాజకీయ ద్వేషాన్ని అంతగా చూపెట్టినట్టయితే, భావాల మధ్య సంఘర్షణగా, విధానాల మధ్య సంఘర్షణగా భావించకుండా రాజకీయంగా కొందరు అంటరాని వాళ్ళు, కొందరు భయంకరమైన వాళ్ళు, కొందరు చాలా దారుణమైన వాళ్ళని ప్రతి క్షణం మీరు జనం మనసులోగా చొప్పిస్తే ఒక సమాజంలో ఏమవుతుంది? అమెరికాలో జరుగుతుంది ఇప్పుడు. ప్రస్తుతం అదే జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు వదిలేసేయండి, రాష్ట్రపతిగా ఒబామా ఎన్నికైన 2 సార్లు, కానీ అమెరికన్ కాంగ్రెస్లో ఒక్క చట్టం కూడా రానివ్వలేదే. ఇది ఉన్నంతకాలం ప్రాణమైన చట్టం రావడానికి లేదని చెప్పి పెట్టుకున్నారు, ఒట్టెట్టుకున్నారా? కాబట్టి ట్రంప్ అనేవాడు అక్కడ ఉన్నటువంటి సంక్షోభానికి ఒక నిదర్శనం, అంతేగాని సంక్షోభానికి కారణం ట్రంప్ కాదు. ఇంతకుముందు 10 ఏళ్ల నుంచి ఎందుకుంది అట్లా? మరి ఎందుకు ఒక్క చట్టం కూడా రాకుండా ఎందుకు ఆపారు? ఒబామా ఏం పాపం చేశాడు? అంటే పై మార్పులు వచ్చాయి తప్ప మౌలికంగా మార్పులు రావడానికి ఇంకా టైం పడుతుంది. రాజకీయంగా ఇంత పోలరైజేషన్. ఇప్పుడు ఇవాళ జిఎస్టీ విషయంలో కాంగ్రెస్, బీజేపీ కూడా ఉన్నాయి కదా. అవును, బీజేపీ కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ అడ్డుపడింది, బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ అడ్డుపడింది. అంశాల మీద ప్రాతిపదిక కాకుండా ఏదో రకంగా అవసరాన్ని అడ్డుకోవటమే నా లక్ష్యము, అవసరాన్ని ద్వేషించడం నా లక్ష్యం అని చెప్పిన రకంగా హోరాహోరీ పోరు సాగుతుంది. ఇది మంచిది కాదు ఒక స్థాయి దాటి. ఏ దేశంలోనే మంచిది, అమెరికా గొప్ప ఉదాహరణ దానికి. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ సార్, స్టార్స్ ఇన్ పాలిటిక్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే సినిమా యాక్టర్లు రావడం, ఓటు బ్యాంక్ని కొంత పోలరైజ్ చేసి ఏదో ఒక హవాలాగా పైనుంచి ఒక విసిరేసి వెళ్ళిపోవడం, మళ్ళీ అంటే నిబద్ధతతో నిజంగా ఆలోచించి మనసు స్పందించి ఒక స్పష్టమైన అవగాహనతో వస్తే ఏ రంగంలోనా, సినిమా స్టార్లు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఇతర రంగాల్లో వారికి ఇప్పుడు రాజకీయం అంటే ఏంటి? మీ మొహం ఎక్కువ మందికి పరిచయం, మీరంటే ఎక్కువ మంది గౌరవం, నమ్మకం ఉంటాం. అది కదా పెట్టుబడి మీరు పెట్టేది. అది ఏ రూపంలోనా కూడా ఆ అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మంచిదే. అలా కాకుండా మనం ₹1 కోటి డబ్బు ఉంటే వెంటనే హైదరాబాద్లో ఎవరిని ఏమనుకుంటాం, ఒక చిన్న స్థలం కొనుక్కుందాం అనుకుంటాం. రేపు పొద్దున 10 కోట్లు అవుతుందని ఆశతో తప్పేం లేదు. అట్లాగే మీకు 5-10 కోట్లు వస్తే ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నారు. అసలు ఎందుకు ఏమిటన్న ప్రశ్న అసలు ఉత్పన్నం కావట్లేదు మనసులో. 100 కోట్లు 200 కోట్లు వచ్చి కొంచెం మొహం బాగా 1,00,000 మంది పరిచయం అయితే సినిమా స్టార్ గానో లేకపోతే స్పోర్ట్స్ స్టార్ గానో ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకు ఏమిటి ఆలోచించట్లా? అంటే ఇంకా అనుభవించడానికి అది ఒక్కటే మిగిలిందని ఒక నేను ఆ రకంగా అయితే దానివల్ల ఆ హక్కు ఎవరికైనా ఉంది. ఎందుకంటే ఇవాళ పోటీ చేసే వాళ్ళందరికీ హక్కు ఉన్నప్పుడు ఇంకో వాళ్ళకి ఎందుకు హక్కు లేదు ఉంటుంది. కానీ దానివల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదు, సమస్యల భాగం అవుతాం తప్ప పరిష్కరణ భాగం కాం. కానీ నిజంగా మనకున్నటువంటి ఇప్పుడు సినిమా స్టార్స్ చాలామంది నిజంగా సొంత ప్రతిభతో, వాళ్ళ కష్టంతో, ఎంతో రిస్క్ తీసుకుని 100 మంది గట్టిగా పోటీ పడితే 99 మంది పాపం జీవితంలో వీగిపోయి ఒక్కళ్ళు మాత్రమే పైకి వచ్చి వాళ్ళ కీర్తి మొత్తం పొందుతున్నారు. అది కష్టంతోనే ప్రతిభతో వచ్చింది, కానీ ఎవరో అప్పనంగా ఇచ్చింది కాదు. వీళ్ళలో చాలామంది మామూలు కుటుంబాల నుంచి వచ్చారు. ఈ సమాజంలో లక్షల మంది నుంచి అభిమానాన్ని, వారి గౌరవాన్ని పొందారు. కాబట్టి ప్రజల పట్ల కృతజ్ఞత ఉండటం, ఈ ప్రజల జీవితాలు బాగుపడాలని కోరుకుంటాం చాలా మంచిది, అవసరం. ఆ కారణంగా ఎక్కడ పొరపాట్లున్నా దాన్ని ఏ రకంగా సవరిద్దామని కనుక ఆలోచిస్తే అద్భుతం. అది అవకాశం వచ్చింది కదా దందుకుందామని చెప్పంటే ప్రమాదం. అది ప్రజాజీవన రంగంలో ఉన్నవాళ్ళంతా అంటే మన రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చెప్తే ఒక ఎన్టీ రామారావు గారిని చూసాం, ఒక చిరంజీవి గారు, ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని చూస్తున్నాం. అంటే విత్ నో జడ్జ్మెంట్స్, చాలా ఆబ్జెక్టివ్గా చూస్తే అప్పటి నుంచి ఇప్పటికి ఏంటి మార్పు జరిగింది? అంటే ఆయన ఎందుకు అంత సక్సీడ్ అయ్యారు? అంటే ఆనాటి పరిస్థితులు వేరు. ఒకటి ఆయన పర్సనాలిటీ, ఆయన ఏంటంటే
ఊడుంపట్టు. నాకు తెలిసినంత వరకు నేను జీవితంలో చాలామందిని చూశాను వివిధ రంగాల్లో, వివిధ ప్రపంచం అంతా కూడాను. కానీ అంత పట్టుదల, అంత పంతం, ప్రాణం పోయినా సరే ఇది జరగాలని చెప్పని దానికి ఎవరు అడ్డొచ్చినా ఏది అడ్డొచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి తత్వం చాలా చాలా అరుదుగా ఉంటుంది ప్రపంచంలో, చరిత్రలోనే చాలా అరుదుగా ఉంటుంది. రెండోది, నిజంగా ఈ సమాజంలో ఆనాడున్న పరిస్థితులకు ఆయన స్పందించారు, ఆయన గుండె చెల్లించింది. మూడోది, చుట్టూ ఉన్న రాజకీయ పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఇంకా రాలా దేశంలో అప్పుడు. అవును, అప్పటికి మీరు 3 చోట్ల మాత్రమే ప్రత్యామ్నాయాలు వివిధ రూపాల్లో వచ్చినాయి. ఒకటేమో మీకు తమిళనాడులో 60ల దశకంలోనే డిఎంకే ఏడీఎంకే వచ్చినాయి, డిఎంకే తర్వాత ఏడీఎంకే వచ్చినాయి. కేరళలో ఇటు కాంగ్రెస్, అటు వామపక్షాలు, అటు ఇటు మార్పు చెట్లు వస్తున్నాయి. అప్పుడప్పుడే 1978 నుంచే బెంగాల్లో మార్క్సిస్ట్ పార్టీ వచ్చింది. ఇది మినహాయిస్తే కాంగ్రెస్కి అసలు ఒక బలమైన ప్రత్యామ్నాయం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కాబట్టి ప్రత్యామ్నాయం సృష్టించే దశలో ఈ దేశం ఉంది. దానికి ఒక పోలరైజింగ్ ఫిగర్గా అందరినీ కలపడం కోసం కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల్ని, కొత్త రాజకీయానికి దారితీసే శక్తుల్ని కలపడానికి ఆయనతో చేరిన వాళ్ళంతా ఎవరు? కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడు అన్ని పార్టీల వాళ్ళు ఆయనతో చేరిపోయారు. అవును, కాంగ్రెస్ పార్టీకి ఏనాడు 150 పాళ్ళు మద్దతు లేదు, 40-45 ఉండొచ్చు. కానీ ఈ 50 పాలని ఆయన ఒక పక్కన కలపగాడు. ఆయనకు పర్సనాలిటీ ఉంది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి. ఈ 3 కారణం. ఒకటి ఆయన పర్సనాలిటీ, 2 ఆ నిబద్ధత, నిజంగా ప్రజల పట్ల, సమాజం పట్ల ఆయనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన. 3వది, ఆనాటి ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం అవసరమైన పరిస్థితులు. సో దానివల్ల అది ఇప్పుడు లేకపోవడం వల్ల ఆ పరిస్థితులు ఇవాళ మరి ఇప్పుడు ఆ సందర్భాన్ని బట్టి శక్తులు వస్తాయి. మరి ఒక పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీ నిర్మాణం చేయడం వేరు, బలంగా పాతుకుపోయిన పార్టీలు ఉంటే దానికి అతీతంగా ఇంకొక పార్టీ రావటం వేరు, ఆ పార్టీ మార్పు కోసం దోహదం చేయటం వేరు, ఆ మార్పు కోసం దోహదం నిజాయితీగా చేయటం వేరు. అంటే ఎన్ని అంచనా ఉన్నాయి చూడండి. కాబట్టి ఈ నేపథ్యంలో చాలామంది తట్టుకోలేకపోతున్నారంటే నేను కొంచెం సానుభూతితో చూడాలి. కాకపోతే నేను కోరేది ఏమిటంటే, మీరు ఎన్నికల్లో గెలిచారా గెలవలేదా, ముఖ్యమంత్రి అయ్యారా ప్రధానమంత్రి అయ్యారా లేదా అన్నదానికంటే, మీ వల్ల సమాజంలో మరింత మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, మీరు కూడా సమస్యల భాగమయ్యారా పరిష్కారంలో భాగమయ్యారా, నిజంగా ఈ దేశాన్ని మార్చాలని కోరుకుంటున్నారా, ఉన్న దేశాన్ని ఎట్లాగా ఉంచి ఈ పైకి ఎక్కాలను నిశ్చితమైన మెట్లెక్కాలని కోరుకుంటున్నారా, అది మనం అందరం అంతర్మథనం చేస్తాం. అంటే గెలుపు ఓటములకు అతీతంగా వాళ్ళ ఇంటెన్షన్ చూడాలంటారు, మరి సంకల్పం. లక్ష్యం అది కాకపోతే, ఇప్పుడు ఎన్టీ రామారావు అన్నాడు, ఆయన రాజకీయాలు రాకపోతే రారాజుగా బతికాడు. ఇక్కడ కొత్తగా వచ్చి ఆయనకి అనుభవించింది లేదు, అక్కడికి వచ్చి కష్టపడ్డాడు తప్ప. నేను ఎన్నోసార్లు ఆయనతో నవ్వుతూనేవాడిని. రారాజులాగా బతికారు. ఇక్కడ కొంతమంది గాడిదలను పోషిస్తున్నారు. మీరు మీ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ పెద్ద తేడా ఏం లేదు కొన్ని విషయాల్లో చూసినట్టయితేను. అందుకోసం మీరు వచ్చి చెప్పాను, ఆయన కొంచెం నేను బాగా గిల్లేవాడిని. అంటే మీరు పొరపాటు జరుగుతుంది దాన్ని సవరించడం కోసం అని చెప్పాను. నిజంగా అంత అవసరమే ఉంది మీకు? ఇప్పుడు అన్నీ మీకు ఉన్నాయి, ప్రజల్లో గౌరవం ఉంది. మీరు ఎడితే 100 లక్షల మంది 2 లక్షల మంది వింటారు, మీ మాట వింటారు. మీరు సినిమాలో నటిస్తే, డాన్స్ చేస్తే డైరెక్టర్ చెప్పినట్టు వింటే, ఆ పాటలో ఇంకెవరో వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడితే ఎవరో డిస్ట్రిక్ట్ అని చెప్పని డ్యూపులు చేస్తే, పైనుంచి 10 అంతస్తుల కింద దూకి కాళ్ళు ఏమి ఇరగకుండా ఉన్నట్టు నటిస్తే ఇలా కోట్ల మంది చూసి ఆనందిస్తారు. ఇక్కడికి వచ్చి ఎండలో తిరిగి, కాబట్టి ఇక్కడికి వచ్చారంటే ఒక కారణంతో రండి. గ్లామర్తో రాబోకండి, పదవి కోసం రాబోకండి, పదవి లక్ష్యంగా రాబోకండి. దానివల్ల మీ జీవితానికి ఉపయోగం లేదు, సమాజానికి ప్రయోజనం లేదు. పైగా కొంత చేటు కూడా జరగచ్చు ఊరికి అలా వచ్చి వెళ్ళిపోతే. ఏమవుతుంది? నిరాశ కలుగుతుంది. నిరాశ, అవును. బికాజ్ వీళ్ళు కూడా ఇలాగే అయిపోయారా అని నిరాశ కలుగుతుంది. ఈసారి మోడీ గారు ఇంత హవాలో ప్రస్తుతం ఉండడానికి కారణం కాంగ్రెస్లో ప్రత్యామ్నాయ క్యాండిడేట్ ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల రాహుల్ గాంధీకి, లేక ఆయన సొంత ప్రతిభతో 2016లో కూడా భేద దేశంలో కూడా రాజకీయాన్ని 1950 లాగా నడపాలని ఆలోచించినంత మూర్ఖత్వం ఉంది. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇక రాహుల్ గాంధీ కూడా లాభం లేదు, ప్రియాంక గాంధీ అంటే వాళ్ళ గొప్ప కాంగ్రెస్ పార్టీ వారు గొప్ప విప్లవం ఏంటంటే ప్రియాంక గాంధీని తీసుకొస్తామని. ఇంతకాలం వీళ్ళ బతికించామని చెప్పండి ఒక పార్టీగా మనం సిగ్గుపడాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలాగే కొనసాగితే అంతర్ధానం అవసరము, అనివార్యం. సో ఇన్ దట్ సెన్స్ యూ ఫేవర్ ద బీజేపీ ఆర్ యు ఆర్ జస్ట్ ఎవరు? ఇప్పుడు నేను ఏ పార్టీని ఫేవర్ చేయను, డిస్ఫేవర్ చేయను. కాంగ్రెస్కి సోనియా గాంధీతో నాకున్న సత్సంబంధాలు అందరికీ తెలుసు. కరెక్ట్, అది తెలిసింది. అది అలాగే బీజేపీలో నాయకులతో నాకు సత్సంబంధం ఉంది. కాబట్టి వ్యక్తులుగా ఏం ద్వేషం లేదు. మంచి చేస్తే ఎవరు చేస్తే ఆహ్వానిస్తాను, చెడు చేస్తే ఎవరైనా తిడతాను. కానీ ఈ రీతి ఏ పార్టీకైనా సరే ఇది క్షమించడానికి కాదు, క్షమించడానికి. ఏ రకంగానూ కూడా మనం
మీరు ఏ రూపంలో అయినా సరే, అది బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, టీడీపీ చేస్తుంది, అదే కేసీఆర్ చేస్తున్నాడు, డిఎంకే చేస్తుంది, ఎవరు చేసినా కూడా ఈ ఒక 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 పరంపర కొనసాగించడం, సంప్రదాయ రాజకీయాన్ని, పాత రాజకీయాన్ని కొనసాగించడం. ఇప్పుడు అందరూ అద్భుతంగా ఒకరోజు మార్పులు తెస్తాను కాదు, అసలు మీ కుటుంబం తప్ప ఇంకోటి రాజకీయం లేదు, ఇది మీ కుటుంబం కంపెనీ అన్నట్టుగా రాజకీయాన్ని మార్చడం, దాన్ని మనం సహిస్తూ కూర్చుంటాం. అంతకంటే అంటే పనిచేసే వాళ్ళు ఉంటే తప్పేంటని వాళ్ళ వాదన. ఇప్పుడు కేటీఆర్ పనిచేస్తున్నారు కదా, నేను కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేకపోతే కవిత కానీ సమర్థులు కాబట్టి వారు అర్హత లేదంటలా. కానీ ఆ కారణంగానే వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ పీఠాలు దక్కినాయని చెప్పండి, అందుకంటే మూర్ఖత్వం మరొకలేదు. ఈ రెండుకి మనం తేడాను చూడాలి. ఇప్పుడు రేపు పొద్దున కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారో, ఆయన పార్టీకి అధికారం వస్తారని చెప్పండి, మీకు ఏమైనా అనుమానం ఉందా? ఇది తప్పు కదా? ఖచ్చితంగా మీరు బలంగా నమ్ముతున్నారు అయితే ఇటు బి కేటీఆర్ అని. అంటే మీకు ఏమైనా అనుమానం ఉందా? తెలంగాణ ప్రజలకు అనుమానం ఏమైనా ఉందా? లేకపోతే ఆంధ్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి ఎవరు, టీడీపీకి అధికారం వస్తే అని చెప్పాలంటే మీకు అనుమానం ఏమైనా ఉందా? ఇది సిగ్గుచోటు కదా? ప్రజాస్వామ్య పేరుతో రాచకం కాదు. అది ప్రాతిపదిక కాకూడదు అంటున్నారు. ఖచ్చితంగా కాకూడదు. సమర్థులు ఎవరున్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా కూడా పెరగాలి, వాళ్ళని ఆహ్వానించాలి. నేను ఆహ్వానిస్తున్నాను. కానీ ఆ కారణంగా, అదొక్కటే కారణంగా అసలు మిగతాదంతా సంబంధం లేకుండా, అంటే మీ ఈ దేశంలో మిగతా వాళ్ళంతా పల్లకీలు మోసే బోయిలా రాచరికం పెట్టచ్చు, గొడవ ఎందుకైతే? మొఘల్ చక్రవర్తులు 6 కూడా నిఖార్సైన వాళ్ళు. బాబర్ దగ్గర నుంచి హుమాయూన్ కొంతకాలం కష్టపడ్డాడు ఆయన, అసలు అక్బర్ అద్భుతమైన వాడు. ఆ తర్వాత వచ్చినటువంటి జహంగీర్ కావచ్చు, తర్వాత షాజహాన్ కావచ్చు, ఔరంగజేబ్ కావచ్చు, చాలా గొప్ప పరిపాలనా దక్షులు. ఆ సామ్రాజ్యాన్ని పెట్టచ్చు, మనకి గొడవ ఎందుకు? 6 కూడా సమర్థులేగా. కానీ రాచరికపు ధోరణి కనిపిస్తుందా సార్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అందరిలో, ఇప్పుడున్న మన నాయకులందరిలో? మీకు అనుమానం ఏముంది? కాంగ్రెస్ పార్టీలో కానీ, టీడీపీలో కానీ, టీఆర్ఎస్లో కానీ, డిఎంకేలో కానీ, సమాజ్వాదీ పార్టీలో కానీ, ఇలాంటి పార్టీ లేకపోతే మన లాలూ యాదవ్ పార్టీలో కానీ, అకాలీదళ్లో కానీ రాచరిక ధోరణులు కాకుండా, అఖిలేష్ యాదవ్ చెప్పిన సమాజ్వాదీ పార్టీ, వీళ్ళందరిలో రాచరిక ధోరణులు కాకుండా వేరే ధోరణులు ఉన్నాయా? అదొక్కటే తప్పంట్లా సమాజంలో, అది ఒక కీలకమైంది. ఇక మిగతాది అవినీతి ఎలా చూస్తున్నాం? అవినీతి కానీ, డబ్బుల రాజకీయం కానీ, ఈ వికృత రాజకీయాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ఇదే గొప్పదని భావించడం ఉంది కాంగ్రెస్ పార్టీ. దానికి మొత్తం కాల్చరు. అది ఇంకా అసలు దానికి ఇన్స్టిట్యూషనలైజ్ చేసేసింది ఒక రాచరికాన్ని. దానికి అసలు ఒక యాక్సెప్టెడ్ కాదు, లెజిటిమైజ్డ్ అండ్ శాంక్టిఫైడ్. దానికి ఒక పవిత్రతను ఆపాదించారు. ఆ పవిత్రతను ఆపాదించినటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ చేసినంత దోషం ఇంకా ఉంది. మిగతా వాళ్ళు కనీసం కొంతైనా సిగ్గుపడతారు, కొంతైనా కొంచెం ఏదో. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ బహిరంగంగా నా తర్వాత నా కొడుకే అని ప్రకటించట్లా. కానీ ఇట్స్ అజ్యూమ్డ్ అండ్ డీమ్డ్. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అట్ట కాదు, అది శాంక్టిఫైడ్. అదంతే, పవిత్రతను ఆపాదించేశారు. ఇది తప్ప ఇంకోటి ఊహించడానికి కూడా సాధ్యం కాదు. మరి అలాంటి పార్టీ ఎందుకు బతుకుండాలి? ఇప్పటికైనా కూడా ఆ పద్ధతి మానేసి, నిజంగా కాంగ్రెస్కి తొలి నుంచి కూడా జాతీయ పోరాటం నుంచి వచ్చింది కాబట్టి, అన్ని వర్గాలు కలిపిపోయే తత్వం ఉంది కాబట్టి అంతర్గతంగా బలం ఉంది. ఆ బలాన్ని ఉపయోగించుకుంటాం మీరు. ఈ పీడ, ఈ రాచరికం పీడ తొలగిపోయి నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ మీరు నాయకత్వాన్ని పెంచుకోండి అని చెప్పిన అవకాశాన్ని ఇస్తే మల్లాగుల్లాలు పడి ఒక పార్టీ పునరుజ్జీవం అవకాశం ఉంటుంది. లేకపోతే అంతర్ధానం అవుతుంది. కావాలి, అవుతామే కాదు, కావాలి, సమాధి కావాలి. మన రాష్ట్రంలో అయితే మన స్పష్టంగా తెలిసిపోయింది. అంటే మొన్నటి ఎన్నికల్లో మన రాష్ట్రంలో తెలిసిపోయింది. రేపు కర్ణాటకలో అదే కాబోతోంది. అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీ మిగిలింది ఎక్కడ ఉంటుంది? సార్, మోడీ గారి పరిపాలన గురించి మీ విశ్లేషణ కానీ? మోడీ గారికి ప్రజలు అసాధారణమైన తీర్పు ఇచ్చారు. ఈ విధంగా ఆయన కూడా బహుశా ఊహించుంటారు. సొంత పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చే రీతిలో ప్రజలు స్పందిస్తారని. ఉత్తరప్రదేశ్లో 50కి పైగా సీట్లు, 60 70 వచ్చినట్టున్నాయి, నాకు గుర్తులేదు, 60 పైన వచ్చినట్టున్నాయి. అన్ని సీట్లు వస్తాయని కానీ, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి కులం మతం కూడా అతీతంగా ఓట్లేస్తారని అనుకోవాలి. నాకు బాగా గుర్తుంది, రబీరో సుప్రసిద్ధ పోలీస్ ఆఫీసరు మహారాష్ట్రలో, బాంబేలో ఎన్నికలకు 3 నెలల ముందు నాతో అన్నారు, జేపీ ఏమిటిదంతాను, ఆంగ్లో ఇండియన్ కుర్రాళ్ళంతా కూడా మోదీ 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 అంటున్నారు అని చెప్పంటే, మరి జనం మతానికి అతీతంగా ఆలోచిస్తాను, మీరు కూడా సంతోషించండి. మోదీ కూడా మతానికి అతీతంగా ఆలోచించాలో చేసినట్టు అంతకంటే కావాల్సిన మనకే ఉంది, దేశానికి మంచి అనుకోండి మీరు అని చెప్పాను. అలాగే ముసల్మాన్లు చాలామంది ఓట్లేశారు దేశంలో. మోదీ గారు కొన్ని మంచి పనులు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో అవినీతి చాలా మేరకు తగ్గింది.
మంత్రులు లంచాలు తీసుకుని పనులు చేయటము, డబ్బు సంచులతో ఫైళ్లలో పనులు జరగడం అనేది ఖచ్చితంగా కేంద్రంలో రాజకీయ అవినీతి చాలా మేరకు తగ్గిపోయింది. కాస్త వేగంగా పనులు జరగటం మొదలైంది. మ్యాక్రో ఎకానమీ, ఆర్థిక వ్యవస్థని కాస్త గట్టిగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కొంత అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఆయిల్ ధరలు పడిపోవడంతో అంతర్జాతీయంగా అదృష్టం కలిసి వచ్చింది. 4వది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల రంగం, విద్యుత్ కానీ, రోడ్లు కానీ, రవాణా రోడ్లు, షిప్పింగ్ కానీ, రైల్వేస్ కానీ, ఈ రంగంలో ఖచ్చితంగా ఆ ముగ్గురు మంత్రులు కూడా చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నారు. అద్భుతంగా మార్కులు ఒక్కరోజు రావు, కానీ ఒక రోడ్ మ్యాప్ ఉంది. ఇంతవరకు ఆ ప్రభుత్వానికి ఫస్ట్ మార్కులు వస్తాయి. కానీ మిగతా రంగాలు మీరు చూసినట్టయితే ప్రధాన న్యాయమూర్తి గారు మొన్న కళ్ళనెళ్ళి పెట్టారు పబ్లిక్గా, మీకు గుర్తుందో లేదు. కేసులు ఇన్ని పెండింగ్ ఉన్నాయి, 3,10,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయి, అందరూ మమ్మల్ని తిడుతున్నారు ఏమన్నా చేయాలని చెప్పని. అది జరిగి 3-4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో ఒక్కసారి ప్రధాన న్యాయమూర్తితోనూ దేశంలో కాస్త న్యాయ వ్యవస్థలో నిపుణులతో కూర్చుని ఏం చేద్దామని ఆలోచన జరిగిందన్నా ఉదాహరణ చెప్తున్నాను. లేకపోతే విద్య, ఆరోగ్యం, ప్రపంచంలో అత్యంత అధ్వాన్నంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. 55 పెద్ద దేశాలని, ఆర్థికంగా పెద్ద దేశాలు, $100 బిలియన్ కంటే పైన జాతీయ ఆదాయం ఉన్న దేశాలను నేను చూస్తే భారతదేశం నాకు వీటిలో చాలా వాటిలో 53వ ర్యాంక్ ఉంది. 53వ ర్యాంక్. మనకంటే తర్వాత ఉంది పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా దీనిలో వచ్చినాయి కాబట్టి వాళ్ళు మనకంటే కొంచెం కింద ఉన్నారు. అట్లాగే మీకు అవినీతి, వ్యక్తిగతంగా మోదీ క్యాబినెట్లో అవినీతి లేదు, కానీ దేశంలో అవినీతికి సర్వీస్ గ్యారంటీస్ చేయడం కానీ మరొకటి కానీ. అయితే స్థానిక ప్రభుత్వాలని బలోపేతం చేసి, ఇప్పుడు స్వచ్ఛ భారత్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఈ ప్రజలను ఇన్వాల్వ్ చేసి మీలో నాలో ఉన్న శక్తిని బయట తీసుకొచ్చి ప్రతి వీధిలో, ప్రతి వార్డులో వాళ్ళందరినీ భాగస్వాములు చేస్తే పనులు దొరుకుతుంది తప్ప మీరు ఉపన్యాసాలు ఇస్తేనో, మీరు ఒక డబ్బులు కేటాయిస్తేనో, మీరు పెద్ద క్యాంపెయిన్ చేసి పిఆర్గా చేసి పబ్లిసిటీ ఇస్తేనో పనులు జరగవు. అది మెయిన్ పాయింట్. ఈ అన్ని రంగాల్లో గతం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, గత కంటే చెడిపోయింది అన్నా నేను. కానీ అసలు ఇది అవసరం అన్న భావన కనిపించట్లే. కాబట్టి ఆర్థిక రంగం కొన్ని రంగాల్లో ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి, మిగతా రంగాల్లో అసలు అవగాహన కూడా లేదు, శూన్యం. కాబట్టి చెడు చేస్తానికి అంటడం లేదు, శూన్యం. కొంత పిఆర్ మీద దృష్టి తగ్గించి అది ఉంటే ఉంచుకొని నాకు అభ్యంతరం లేదు, అది పెద్ద నేను ముఖ్యంగా భావించట్లేదు. అసలు చేయాల్సిన పని చేయకపోతే ఈ దేశ నిర్మాణం సాధ్యం కాదు. 55 దేశాల్లో మీరు 53 ర్యాంకులో ఉంటే కీలకమైన అంశాల్లో, విద్యలో 74 దేశాల్లో 73 ర్యాంకులో ఉంటే ఎట్లా? ఇప్పుడు మోదీ కళ ఏంటి, మనందరి కళ ఏంటి? భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి, మన దేశంలో పేదరికం పోవాలి, ఆదాయాలు పెరగాలి, ఒక గౌరవప్రదమైన అందరూ కలిసి సహజీవనం చేసే సమాజ నిర్మాణం కావాలి. దీనిలో ఎవరికి భేదాభిప్రాయం లేదు కదా. మీరు ఈ 73వ స్థానంలో విద్య ఉంటే 74 దేశాల్లో ఇంత సిగ్గుచేటు, 55 దేశాల్లో 53వ స్థానంలో అన్ని కీలకమైన ఇండికేటర్స్లో మీరుంటే మీరు ఎట్లా సాధిస్తారు? దాన్ని మీరు గుర్తించకుండా 130 కోట్ల జనాభా ఉంది కాబట్టి సంఖ్యాపరంగా మనం ఎంత అధ్వానంగా ఉన్నా మొత్తం మీద అగ్రిగేట్ చూస్తే 5వ ర్యాంకు, 6వ ర్యాంకు, 10వ ర్యాంకు కనిపిస్తాం. అదిగా చూడాల్సింది. తలసరి ఏముందో మీరు చూసుకోకుండా, విద్యుత్ వినియోగం కావచ్చు, మన ఇండికేటర్స్ అన్ని పక్కన పెట్టి అవన్నీ చూడకుండా, దాన్ని ఎలా బాగు చేయాలో అని లోతుగా ఆలోచన చేయకుండా మీరు దేశానికి నిర్మాణం చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వంతో పోలిస్తే మన్మోహన్ సింగ్ గారు నాకు బాగా సన్నిహితమైన మనిషి, ఆయన నేను గౌరవిస్తాను ఇప్పటికి కూడాను. కానీ అవకాశాలను ఆయన వివిధ కారణాలు ఉపయోగపరచుకోలేకపోయినాడు, కొంత మంచి చేసినా కూడా. కాబట్టి ఆనాడు నా స్తబ్దత నుంచి పోగొట్టడానికి అవకాశాన్ని ఇచ్చారు. కొంత మంచి జరుగుతుంది, కానీ అది చాలదు. దీంతో తృప్తిపడిపోయి వాళ్ళకంటే మేము బెటర్ కదా అని చెప్పి అన్నట్టుగా కరెక్టే, వాళ్ళకంటే బెటర్ కావచ్చు, మీరు మళ్ళీ గెలవచ్చు, నా తెలియదు, జనం చూసుకుంటారు. మీ పార్టీ విస్తరించవచ్చు, కానీ దేశం మాత్రం ఏం బాగుపడదు. ఇది పద్ధతి కాదు. రాజకీయాన్ని మౌలికంగా మార్చే ప్రయత్నము, ఈ నేను చెప్పిన అంశాలన్నింటి కూడా మార్చే ప్రయత్నం లేకపోతే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1998లో ఉత్తరప్రదేశ్లో అప్పుడు జగదాంబిక పాల్ అని చెప్పాను ఒక అతను, కాంగ్రెస్ ఆయన, ఈ రమేష్ భండారీ అనే కాంగ్రెస్ గవర్నర్, గతంలో ఫారిన్ సెక్రటరీగా పనిచేశాడు, ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఫారిన్ సర్వీస్ ఆఫీసరు, మన రామ్లాల్లాగా ఆయన అడ్డం పెట్టుకుని అన్యాయంగా బీజేపీకి చెందినటువంటి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని దింపేశారు. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది, దాని మీద ఓడిపోయారు. దింపేసిన వాళ్ళకి ఆ సంఖ్యాబలం లేదు, అబద్ధం అని తేలిపోయింది. ఆయన రూమ్లో కూర్చుని తలుపు తాళం వేసుకున్న ముఖ్యమంత్రి ఆఫీస్లో నేను బయట రానన్నాడు. ఓడిపోయిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారి ఇప్పటిదాకా అదే సంఘటన జరిగింది. అలాంటి సంఘటన మళ్ళీ జరగల. తర్వాత జరుగుతుందో మనకు తెలియదు. బలవంతంగా ఏదో వాడు 3-4 గంటల సేపు గొడవ చేసి బయట చీఫ్ సెక్రటరీ, అధికారులు వాళ్ళంతా గొడవ చేసి తలుపులు బలపడతామని బెదిరిస్తే చివరికి బయటకు వచ్చి ఆయన ఆ పదవిని వెళ్ళాడు. లేకపోతే కుర్చీ పట్టు కూర్చున్నాడు ఫిజికల్గా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు తెలుసా మీకు?
ఆయన బీజేపీ ఎంపీ ఇప్పుడు. చూసారు మీరు, నోరు తెరిచారు. ఈవేళ లోక్సభలో బీజేపీ ఎంపీ ఆయన. అంటే ఒక రాజకీయ సంస్కృతిలో అన్ని పార్టీల్లో కూడా ఇది ఒకటి, ఇది ఓకే, వీళ్ళే చెప్తుంటారు ఇది ఓకే, ఆ గాలిని బట్టి మనం ఉపయోగించుకున్న అధికారంలోకి వద్దాం తప్పితే ఇది ఓకే అని మీరు అనుకున్నంత కాలం ఈ దేశానికి మంచాడు. కొంత రాజీ పడవద్దని నేను అంటలా, పడాలి, కానీ ఈ దేశాన్ని మార్చాలన్న సంకల్పం మీలో లేకపోతే, ఆ చిత్తశుద్ధి మీకు లేకపోతే. మోదీ గారికి సొంత కుటుంబం లేదు, డబ్బులు అనే ఆశ లేదు ఆయనకి. ఆయన తల్లి కన్నతల్లి ఆయన చెప్పాడు నాకు, అది వాస్తవం కూడా. 10/12 ఇంట్లో ఇప్పటికి కూడా బతుకుతుంది ఆవిడ. 2 ఏళ్ళు ఈయన ప్రధానమంత్రిగా ఉన్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 12 ఏళ్ళు ఆవిడ చిన్న గదిలో జీవితం బతుకుతుంది. ఆయన కుటుంబం కానీ కూడా కానీ ఇది లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు కూడా రాజకీయాన్ని మార్చడాన్ని సంకల్పించకపోతే ఇంకెవరు సంకల్పిస్తారు? అంచేత ఈవేళ ఈ ఉన్న అవకాశాన్ని ఇప్పుడు దొరబెట్టుకుంటే దేశం ఇంకా చాలా నష్టపోతుంది. ఈ దేశంలో మనం అందరూ కోరే మార్పు మరింత కాలం పడుతుంది. ఆ మార్పు తెస్తారు నా సిద్ధం. ఫర్గివ్ మీ ఫర్ దిస్ క్వశ్చన్ సార్. మీరు ఏదో ఒక కీలకమైన పార్టీలో జాయిన్ అవుతే, లేకపోతే మీ పార్టీ ఆ పార్టీలో విలీనమైనా జాయిన్ అయినా, డోంట్ యూ థింక్ యుల్ బీ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ రిఫార్మ్స్ అలాట్ బెటర్? ఉదాహరణకి భారతీయ జనతా పార్టీతో మీకు కనీసం తక్కువ అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీనివల్ల ఏ పార్టీనైనా సరే ఈ మౌలికమైన మార్పులకు సిద్ధపడితే, ఆ సంసిద్ధతను కనుక స్పష్టంగా కనుక వాళ్ళు తెలియజేస్తే, అంటే ఎవరు మేము చేయమని చెప్పరు కదా సార్. చేయమని చెప్పకపోవటం అంటే దేశం బాగుపడాలంటే అఫ్ కోర్స్ బాగుపడాలంటారు అంతే, అది చాలు. అలా అయితే ఇప్పుడు ప్రపంచం అందరూ మంచివాళ్ళే. అలా కాదు, నిర్దిష్టంగా ఇప్పుడు ఉదాహరణకి లోక్సత్తా ఉద్యమం కానీ, నేను కానీ, అలాంటి వాళ్ళని దేశంలో చాలామంది కానీ 1, 2, 3, 4 చాలా స్పష్టంగా ప్రతిపాదిస్తున్నాం. మేమేదో కన్న తల్లి ఆవు పాలు ఇట్లాంటి మాటలు చెప్పటంలా. ఆరోగ్యంలో ఏం జరగాలి, విద్యలో ఏం జరగాలి, అవినీతి పోవడానికి ఏం జరగాలి, స్థానిక ప్రభుత్వాల్లో ఏం జరగాలి, చట్టబద్ధ పాలన కోసం ఏం జరగాలి, కోర్టులో ఏం జరగాలి, ఇది చాలా 1, 2, 3 చాలా ప్రిసైజ్గా స్పెసిఫిక్గా. దీనిలో కొన్ని మీకు అంగీకారం లేకపోవచ్చు, కానీ ఇది మీరు అసలు ముందు దీని మీద దృష్టి పెట్టి, ఇప్పుడు చెప్పిన ఉదాహరణకి అసలు దృష్టి పెట్టట్లా. మీరు ఉంటే దృష్టి పెట్టించచ్చు కదా సార్. ఇది అంటే మీరు బయట నుంచి చెప్పినంత కాలం ఎవరో ఒక పౌరుడు ఒక ఆవేదన అనుకుంటారు మీరు పార్టీలో లేకపోతే, లేదంటే మరొక రాజకీయ పార్టీ ఆక్రోశం అనుకుంటారు. ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాం, సినిమా స్టార్లో మరొకళ్ళు, మీరు కూడా దానిలో భాగస్వాములు అయిపోయి మార్పులు తీసుకురావడం కోసం దోహదకారు కాకపోయినట్టయితే ప్రజలు ఉన్న ఆశ కూడా పోతుంది. ఏ పదవులు లేకుండా నేను ఈ దేశంలో ఇప్పటిదాకా పోరాటం చేసి ఇన్ని సాధించాను. నేను 97వ రాజ్యాంగ సవరణ సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి రాజ్యాంగబద్ధంగా కల్పించాను. సింగిల్ హ్యాండెడ్గా నేను చేశాను. కాబట్టి దానికి పదవులు అక్కర్లా, పదవులు వద్దని నేను అంటలా. అది జరగదు సార్. కాదు, కానీ ఆ పదవులు అన్నవి ఆ అవకాశం దేశంలో మార్పుకి దోహదం చేస్తే ఓకే తప్ప పదవి కోసం మార్పులు పక్కన పెట్టడం అనేది సాధ్యం కాదు. అంటే తర్వాత నాకు పదవి ఇచ్చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నాకు పదవి ఇస్తారు ఎవరైనా సరే, నాకు అనుమానం లేదు. ఒక క్యాబినెట్లో పదవి ఇచ్చారు. ఇప్పుడు నా మిత్రుడు సురేష్ బాబు అద్భుతాన్ని పనిచేస్తున్నాడు రైల్వేస్లో. నేను కూడా అలా ఒక శాఖలో బ్రహ్మాండంగా చేయగలను. కానీ నాలాగా చేసేవాళ్ళు, ఆయనలాగా చేసేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు ఉపయోగించుకోవాలి, నేను కోరుతున్నాను. సమర్థనలు ఉపయోగించుకోండి, మంచి వాళ్ళని ఉపయోగించుకోండి. కానీ మంచి మేనేజ్మెంటే నేను కోరట్లా. మంచి మేనేజ్మెంట్ అయితే నేను గవర్నమెంట్లో నా అధికారిగా ఉండేవాడిని. అదే మంచి మేనేజ్మెంట్ ఎలా చేయగలను నేను చేసి చూపెట్టాను ఆచరణలో. నన్ను రుజువు చేసుకోకర్లా. అలా చేసేవాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. రాజకీయం లోపల ఉన్నారు, రాజకీయం బయట ఉన్నారు, అధికారంలో ఉన్నారు. నేను వ్యవస్థలో మార్పును కోరుతున్నాను. ఆ మార్పుకి సిద్ధపడితే ఈ పార్టీలు నేను 100% కలిసి పనిచేస్తాను. 100% దానికి అసలు ఇంకో ఈ మాట బహిరంగంగా చెప్తే, రహస్యంగా కూడా వాళ్ళు అడిగినప్పుడు అదే చెప్తాను ఎప్పుడు ఎవరికైనా సరే. అంతేగాని ఏదో రకంగా మీ రాజకీయం పెరగటం కోసం, మీ అధికారం పెరగటం కోసం దేశాన్ని పక్కన పెట్టి చేద్దామంటే నమస్కారం. కాదు సార్, మీరు ఎక్స్పెరిమెంట్లు చాలా చేశారు. మీరు సర్వీసెస్లో ఉన్నారు, డాక్టర్గా ఉన్నారు, అన్ని విధాల ఇది కూడా ఒకటి చదువు చూడండి. అంటే నేను చెప్పడం కాదు, దిస్ ఇస్ జస్ట్ మీరు కోరుకుంటున్న కళ సాకారం కావడానికి. నేను చాలా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను. నేను దీనిలో మళ్ళీ దాచిపెట్టట్లా. నేనే కాదు, మనందరం సంసిద్ధంగా ఉండాలి. ఎప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా మార్పు కోసం? జనరల్గా మార్పు, భారతదేశం బలో స్వతంత్ర భారత్కి జై, భారత్ మే పరివర్తన, ఇవన్నీ మాట్లాడొద్దు. నిర్దిష్టంగా ఫలానా రంగాల్లో ఫలానా మార్పులకు మేము సిద్ధంగా ఉన్నాము అని మీరు ఒక్క మాట అనండి. ఐఎమ్ రెడీ. ఇజంట్ ఇట్ అజ్యూమ్డ్? అంటే వాళ్ళు మార్పుకు సిద్ధంగా ఉంటారు రాజకీయ శక్తిగా, రాజకీయ పార్టీగా. అంటే ఇది ఎందుకంటే 69 ఏళ్ళుగా కూడా ఇన్విటేషన్ లేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? నో, దట్స్ వాట్. అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్ గా జేపీ గారు ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అవర్ పార్టీ డైరెక్ట్ గా ఇన్విటేషన్ లేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఉంది. అయితే మీరే ఆగుతున్నారు. దేనికోసం ఆగుతున్నారు అని అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పాను మీకు.
అంటే నిర్దేశంగా మార్పులకు సిద్ధంగా లేవని వాళ్ళు చెప్పలేదు. ఉన్నామని మీకు అంటే ఏంటి రాసి సంతకం పెట్టాలా సార్? ఇది ఫేర్ ఆర్గ్యుమెంట్ అనా? ఎవరన్నా ఫలానా మార్పు దేశం కోసం చేయవని నేను నాకేమైనా నమ్మని అడుగుతాను. మీరు అనుకునే ఆలోచనలే సార్, వాళ్ళు కూడా చేస్తారు. ఫలానా మార్పు తేవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా అనకుండా మేము కాదనలేదు కదా అని చెప్పంటే అది ఫెయిర్ ఆర్గ్యుమెంటా, ధర్మమైన ఆర్గ్యుమెంటా? ఇప్పుడు నేను ఉదాహరణకి ప్రభుత్వానికి ఆరోగ్య రంగంలో ఏ మార్పులు కావాలో సవివరంగా స్పష్టంగా తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు చేశాను సార్. ఏమీ లేకుండా, ఏ స్ట్రక్చరు ఏమీ లేకుండా, ఏ పదవులు ఏమీ లేకుండానే నేను ఒంటరిగా అయినా పోరాడటానికి సిద్ధమయ్యే మీరు, నేను నా వంతు ప్రయత్నం చేసి నేను వెళ్తాను, అక్కడ ఏమి జరిగినా నేను తట్టుకుంటాను, నేను మార్చే ప్రయత్నం చేస్తాను, చేయలేరా? వాళ్ళందరితో రోజు కూర్చుంటున్నాను. ఏ పార్టీ అయినా కూడా జాతీయ సలహా మండలిలో ఏ పార్టీలో సభ్యుడిని కూర్చున్నాను నేను? పరిపాలనా సంస్కరణ సంఘంలో ఏ పార్టీ సభ్యుడిని కూర్చున్నాను? మన ఆరోగ్యంలో బాగు చేయాలని చెప్పని మన నీతి ఆయోగ్తో ఏ పార్టీ అని కూర్చున్నాను నేను? ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత చిన్నవాళ్ళతోనే కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాను నేను. భేషజం వద్దు, నాకు పదవద్దు, ఇవి చేయండి ముర్రం అంటున్నాను. ఇంకా మీకు నొప్పి ఏంటి? నాకేం వద్దా ఇవి చేయండి అంటున్నాను. మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేనేం కోరకుండా. మీరు నాకేం అక్కర్లే, నాకు పదవులు అక్కర్లే, నాకు అధికారం అక్కర్లే. నా నుంచి మీరు ఆశించేది ఏమిటి? ఏమైనా మంచి ఆలోచనలు, ఓకే రెడీ, ఇచ్చేస్తున్నాను. నా పరపతి మీకు ఉపయోగపడుతుంది, దట్ ఆల్సో ఐమ్ ప్రిపేర్ టు ట్రాన్స్ఫర్ టు యూ. ఏమైనా ఉపయోగపడుతుంది నిజంగా మీరు నమ్మితే నాకు అభ్యంతరం లేదు. నేను ఇంటాను కోరేది ఒక్కటే, ఈ మార్పులు నిర్దిష్టమైన ఉన్నాయే దానికోసం దృష్టి పెట్టండి, చేయండి అంటున్నాను. అది ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను ఒక పొలిటికల్ పని చేయడం మొదలెట్టండి. ప్రధాన న్యాయమూర్తి మొన్న కన్నీళ్లు గారిస్తే దేశంలో న్యాయ వ్యవస్థ ఎట్లా బాగు చేయాలని ఒక్క నిమిషం ఆలోచించారా మీరు? ఫలానా ప్రతిపాదనలు పెట్టారా? నా దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి, ఎన్నో సందర్భాలు రాతపూర్వకంగా ఇచ్చాను, ఊర్లుగా చెప్తున్నాను. మీరు కూర్చుంటే 3 నిమిషాల్లో చెప్తాను మీకు ఏం చేయాలో. మొదలెట్టండి. ఆరోగ్యం ఏం చేయాలో మీకు ఇచ్చాను, మొదలెట్టండి. విద్య ఏం చేయాలో ఇచ్చాను, ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఇస్తున్నారు, 15 ఆగస్టు లోపల పంపించమన్నారు, మళ్ళీ పంపిస్తున్నాను, మొదలెట్టండి. నాకు ఇంకేం అక్కర్లే. స్థానిక ప్రభుత్వాలకు ఏం చేయాలో చెప్పాను, 14వ అధిక సంఘానికి చెప్పాను, మీకు చెప్పాను, మొదలెట్టండి. రేపు పొద్దున అన్నీ కూడా పక్కన పెట్టేసి మిమ్మల్ని జయనపద చూడండి. వీళ్ళేమంటున్నారు పార్టీల వాళ్ళు, మీరు మాకు వస్తే అద్భుతం సార్, మిమ్మల్ని ఇంతవాడిని చేస్తాం సార్, మాకు ఇంకెవరు లేరు సార్, నాకేం కావాలయ్యా, నువ్వు పెరగాలి, నాకేం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ దేశం ఏమవుతుందో చెప్పు, నీ బతుకు కూడా అందుకోసం నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు ఇందాకన్నారు, వాళ్ళు చెప్పిన మరి కాదంటలేదు కదా, అందరూ మంచి కోరుతున్నారు, మరి మీరు దేశం కోసం బతున్నామని చెప్తున్నారు కదా, ఆచరణలో చూపెట్టండి. అది కోరే హక్కు కూడా నాకు లేదా? ఆచరణలో చూపించాలి. అది కూడా లేకపోతే, దానికి కూడా నాలాంటి వాళ్ళు నిలబడకపోతే ఇంక ఈ దేశంలో కోట్లాది మంది యువతకి ఇంకేమిటి ఆశాకిరణం? ఆలోచన రూపంలో, ఆదర్శం రూపంలో. పదవులు వద్దని నేను ఏనాడు అంటలా, అధికారం వద్దని నేను ఏనాడు అంటలా. అధికారం ఏంటంటే తులిసినవాడిని. అధికారాన్ని నేను అధికారంలో ఉన్నప్పుడు నేను అడగండి నేను ఎంత నిభాయించాను, ఎంత గట్టిగా నిలబడ్డాను. అధికారం నిలబడాలి నాకు తెలిసినంత చాలా కొద్దిమంది తెలిసి దేశంలో. కానీ అధికారం కోసం ఈ దేశాన్ని తాకట్టు పెట్టడం కంటే దరిద్రం ఇంకోవట్లేదు. అప్పుడు దాని బదులు అరణ్యంలో పోయి ముక్కు కూసుకుంటాం కావాలంటే. యూ స్టే అండ్ మార్పులు రావాలని మీ ద్వారా, మీలాంటి చాలామంది ద్వారా రావాలని కోరుకుంటున్నాం. చెప్పి గారు, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎనీ ప్లాన్స్? అప్పుడే ఎన్నికలకి పాజ్ ప్రకటించాము కాబట్టి ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని కట్టుబడున్నాము. తర్వాత సందర్భం సమయాన్ని బట్టి పార్టీలు అందరూ కూర్చొని ఆలోచిస్తే అప్పుడు చూద్దాం. మేము ఎదురు చూస్తూ ఉంటాం. మీ నుంచి నిర్ణయాలు ఏమైనా వెలువడతాయా? పార్టీల నుంచి క్రియాశీలకంగా ఏమైనా మార్పులు కోసం ఎదురు చూడబోకండి. మీరు చూడాల్సింది దేశంలో ఏ మార్పులు సూచిస్తున్నారో ఆ మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం మీరు గొంతు కలపండి, చేద్దాం. అది జరిగితే నాలాంటి వాళ్ళకి ఇవన్నీ అనవసరం. హాయిగా మంచి పుస్తకం చదువుకొని, మంచి హాస్యాన్ని ఆస్వాదించి, మంచి ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని దర్శించి ఉప్పొంగిపోయేవాడిని నేను. కాబట్టి ఇవన్నీ అక్కర్లే, ఇవన్నీ తప్పదు కాబట్టి, అవసరం కాబట్టి చేస్తున్నాం. అంచేత పార్టీకి ఎన్నికలకు వెళ్ళాం, ఆ పదవులు వచ్చినవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇవి జరిగిపోతే అంతకంటే సంతోషం లేదు. ఐఎమ్ ఏ రిటైరింగ్ పర్సన్ బై నేచర్. హాయిగా ఇంటికి వెళ్ళి నా పని నేను చూసుకునే మనిషిని. తత్వం అందరికీ తెలుస్తుంది, చాలా సిగ్గుపడే స్వభావం అన్నది. బహిరంగ జీవితంలో ఉన్నవాళ్ళకి బహుశా నా అంతగా షైగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరు ఉండరు. ఇంకోళ్ళు నాకు పరిచయం కాకపోతే, తెలియకపోతే నేను కనీసం పలకరించలేను. ఎందుకంటే మనస్తత్వం లాంటిది, ఒకళ్ళకో స్వభావం ఉంటుంది. ఇది జాతికి అవసరం. ఏంటంటే ఒక సామాన్య కుటుంబాల నుంచి, గ్రామాల నుంచి వచ్చినవాడిని నేను. తెలుగు మీడియంలో, పంచాయతీ సంస్థల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నవాడిని నేను. ఇంట్లో కరెంట్ లేక దీపం పుట్టుకొని చదువుకున్నవాడిని నేను. నాకు తెలిసి ఈ దేశం అంటే ఏంటో, ఈ దేశంలో ఎన్ని కోట్ల మందికి అవకాశాలు లేక నలిగిపోతున్నారు నాకు తెలుసు. అనుక్షణం నాకు తెలుసు ఆ సంగతి. అది రావాలని తప్ప ఇంకో కోరిక లేదు. నేను ఎప్పుడు ప్రతిక్షణం చూసేది ఆ గ్రామంలో పెరిగిన ఆ పిల్లవాడిని నాలో నేను చూసుకుంటాను. సమాజం దృష్టిలో నేనేమిటో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో నేను ఎప్పటికీ కూడా ఆనాడు ఆ గ్రామంలో దీపం బుడ్డి వెలుతుల్లో చదువుకుంటున్న ఆ పిల్లవాడిని.
దాన్ని మార్చమని కోరుకుంటున్నాను. ఇది అన్యాయం అని అనుకోవట్లేదు. ఇది సాధ్యం, అవసరం. అంతకంటే నాకు కోరుకోవట్లేదు. నిజంగా ఆలోచింపజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం టుడే. ఐ డ్రీమ్ కోసం. థ్యాంక్ యూ. నమస్కారం.